అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టడానికి గల కారణాలు ఉన్నాయి సార్. యా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఇక 2 పార్టీలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ గురించి భయపడేవారు. అప్పుడు రిగ్గింగ్ అన్ని స్టాంపులు కావాల్సిన దాని మీద ఓటు వేసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా. ఈవీఎం కూడా బటన్ నొక్కడం, అదైతే ఇంకా స్టాంప్ కొట్టాలి. ఇక్కడైతే బటన్ నొక్కడం కదా, నొక్కడం నొక్కుతూ ఉంటే ఓట్లు పడిపోతూ ఉంటాయి. ఇది ఇంకా ఈజీ కదా. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పుల్లో నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదొకటి బాధ అనిపించిందండి. అంటే బాధ అంటే అదైతే పొలిటికల్, ఇప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరు ఒకటే. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, దాని మీద సీఎం బొమ్మ అసలు అది ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బు అండి. ఆ డబ్బుని నువ్వు నీ కోసం, నీ ప్రచారం కోసం ఎలా వాడతావు? నీ వ్యక్తిగత ప్రచారం కోసం. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దానిలో ఏం రాశారంటే లిక్కర్లో ముడుపులు అందాయి, డిప్యూటీ సీఎం నుండి సినిమాలు కంప్లీట్ చేసుకోవచ్చా లేదా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఒక్కసారి మంత్రి అయిన తర్వాత అన్ని రకాల లావాదేవీలు, వ్యాపారాలు వదిలేసేయాలి పూర్తిగా. ఒకవేళ మూవీస్లో యాక్ట్ చేయాలి అనుకుంటే అతను రిజైన్ చేయాలి. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఇది నేను టీవీలో చూడడం, ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా చూసిన చాలా సంతోషంగా ఉంది. మాకేంటంటే 10th క్లాస్ వరకు అది ఇంటర్, డిగ్రీ ఏదో ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాం, కానీ ఐఏఎస్ ఐపీఎస్ గురించి అస్సలు అవగాహన లేదండి. అసలు మీకు ఐఏఎస్ అవ్వాలని ఎలా వచ్చింది సార్ ఆలోచన? ఇది యాక్చువల్గా అయితే మా ఫాదర్ కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. సో నాన్నగారు జనరల్గా ప్రజల కోసం మనం పనిచేయాలి, పక్క వారికి సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఆయన పనిచేశారు. అలాగే మనం కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేవారు. పర్టికులర్గా నాకు ఆ అంశాల మీద ఎక్కువ మాట్లాడుతుండేవారు. సో ఆయనకున్న పరిధిలో ఒక డాక్టర్గా అయితే మనం 10 మందికి సర్వీస్ ఇవ్వచ్చు, ప్రాణం నిలబెట్టవచ్చు, అది థింక్ చేయమని అనేవారు నాకు. అది ఇన్సిడెంటల్గా ఆ వైపు వెళ్ళలేకపోయాము. అయితే ప్రజాసేవలో మనం పనిచేయాలి, ఒక కెరీర్ డెవలప్ చేసుకోవాలి అనే ఆకాంక్ష నాన్నగారికి ఉంది. అప్పుడు ఏది బెటర్గా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకవేళ డాక్టర్ అయిపోయి ఉంటే అక్కడితో ఆగిపోయి ఉండేవాళ్ళమేమో. అది మిస్ అయింది కాబట్టి ఇంకా బెటర్గా ఏముందని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఎక్స్ప్లోరేషన్లో ఐ ఫౌండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ సర్వీస్. యాక్చువల్గా మాది చాలా చిన్న విలేజ్, ఏలూరు దగ్గర ఒక 20 కిలోమీటర్స్లో ఉంటుంది, కొల్లేరు ప్రాంతం. సో ఎక్కువ అవగాహన లేదు, బాహ్య ప్రపంచం పెద్దగా తెలియదు ఆ వయసులో. సో నాకు బిఎస్సి లైలా కాలేజ్లో చదువుకున్నాం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళే వరకు ఒక పర్టికులర్గా ఎలాంటి కెరియర్లో మనం వెళ్ళాలి అనే ఒక నిర్ణయం అన్నది చేసుకోలేకపోయాం. ఆ రోజుల్లో ఎలాంటి గైడెన్స్ లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు చుట్టూ లేరు. అప్పటికి మా ఊర్లో మేము హై ఎడ్యుకేషన్. సో ఇంకా బయట ప్రపంచం చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వాట్ ఈస్ ద బెస్ట్ అని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ సర్వీస్ ఇన్ ది కంట్రీ. దెన్ అప్పుడు వరకు అంటే ఇది ఎలా వస్తుంది, దీనికి ఎట్లా చేస్తారని కూడా తెలియదు. సో దెన్ ఐ ఫౌండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రిపేర్. అప్పుడు దానికి మళ్ళీ ఒక ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది అన్న విషయం అప్పటి వరకు కూడా తెలియదు. అదే లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్ రాసేయచ్చు అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు ఏపీ స్టడీ సర్కిల్లో కొద్ది రోజులు ఉండి, అంటే ఈలోపు ఏమైందంటే నాకు వేరే క్యాషువల్గా ఒక ఎగ్జామ్ రాశాను, క్లాస్ 1 ఆఫీసర్స్ ఎల్ఐసి గ్రూప్ 1 కడదండి, క్లాస్ 1 ఎల్ఐసిలో. అది ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మెడ్రాస్లో అది. సో అక్కడికి వెళ్ళాము, సరే అది ఆ జాబ్ కూడా వచ్చేసింది. సో ఇమీడియట్గా చేరిపోయాను. క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ఎల్ఐసి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.
చేరిపోయాక అప్పుడు ఆ జాబ్ చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అయ్యి రాశాను. రాసి అట్లా వన్ ఆఫ్టర్ ద అదర్. అది దేవుడు కృప అన్నమాట అండి. దేవుడు అంటే ఆశీర్వాదం మీకు ఉంది. అంటే అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలన్న ద్వారా వచ్చిందండి. నాకు మా అమ్మగారు ఏం చెప్పేవారు అంటే, నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉండరా, హాయిగా ఉంటుందని అనేవారండి. టెన్షన్ ఉండవు. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, తర్వాత వేసవికాల సెలవులు అన్నీ ఉంటాయి. ఎక్కడ తుఫాన్ వచ్చినా వచ్చినా మనకి హాలిడే ఉంటుంది అని మా అమ్మగారు చెప్పేవారండి. అంటే ముఖ్యంగా మనం హాయిగా ఉంటాం టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, టెన్షన్ ఉండవు. పాఠం చెప్పుకోవడం, ఇంటికి వచ్చేయడం, అంటే ఇంకా ఏ టెన్షన్ ఉండవని చెప్పేసి మా అమ్మగారు చెప్పిన ఐడియా సార్. దాంతో నేను లెక్చరర్ అవ్వాలి, టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. ఫస్ట్ ఐఏఎస్ చూసిన తర్వాత ఏమనిపించింది, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు అని అన్నప్పుడు ఫస్ట్ ఏమనిపించింది సార్ మీకు, అది ఎవరు చెప్పారు ఏంటి అని? ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు విజయ్ కుమార్ గారు, జ్ఞాపకం ఉందా సార్? యాక్చువల్గా నేను నా రిజల్ట్ వచ్చినప్పుడు ఈనాడులోనే వచ్చింది. ఈనాడు, ఓకే. ఈనాడు వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేశారు. సో ఇప్పుడు మీకు ఐఏఎస్ అలొకేట్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని చెప్పి. సో నేను అంటే అమ్మ నాన్న ఒక ప్రయోజకుడు అవ్వాలి, అది కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. సో మనం ఎదగటంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా పనిచేయాలి అని కలలు కనేవాళ్ళు. సో ఈరోజు ఒక సర్వీస్ నాకు వచ్చిందంటే అమ్మ నాన్న కళ నెరవేరినట్టే అని చెప్పాను నేను. ఓకే. ఈనాడు పేపర్లో హెడ్డింగ్ అమ్మ నాన్న కళ నెరవేర్చా అన్న హెడ్డింగ్లోనే రాశారు. అది మీరు ఏమైతే మాట్లాడో దానిలో తీసుకున్నామాట. అదే ఆ హెడ్డింగ్ కిందే రాశారు ఆ రోజు. సరే ఇక అట్లా రకరకాల టర్న్స్లో ఫైనల్గా ఇక్కడికి వెళ్ళాం. సో ఇప్పుడు చాలామంది నేను ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేశాను సార్. వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఎందుకు లేని అన్నారు, రిటైర్డ్ అయిపోయి ఇంకెందుకు లేని అన్నారు. కానీ మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి, అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టడానికి గల కారణాలు ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఇక 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు 2 వర్గాలుగా పోరాడుకుంటున్నాయి. అది కూడా కుటుంబాలకు పరిమితం అయిపోయినాయి ఇప్పుడు, ఇంకా ఆఫ్ లేట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మెజారిటీ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు నెగ్లిజెన్స్. వీళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళే అధిక జనాభా. వాస్తవానికి వెనుకబడిన వర్గాలే అధిక శాతం ఉన్నారు, అందులోనూ పేదలు అధికంగా ఉన్నారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి ఏదోటి ఇవ్వడం తప్ప పేదరికం నుంచి విముక్తి కలిగించాలి, వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీయాలి, అందుకు కావలసినటువంటి తమ కాళ్ళ మీద తాము నిలబడే దారులు, మార్గాలు, ఆదాయం ఇవ్వాలి అన్న పని చేయడం లేదు. ప్యూర్లీ ఎవరు తోచింది వాళ్ళు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, అలా వాడుకుందాం వీళ్ళని ఓట్లుగా అన్న ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా కుటుంబాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ సమానంగా ఎదగాలి, గౌరవంగా బ్రతకాలి, వాళ్ళకి ఆత్మగౌరవం ఇవ్వాలి అన్న దృక్పథంతో వాళ్ళు పనిచేయడం. సో పేదవాడికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టాలి. దానిని ఎలా నిలబెట్టగలుగుతామంటే వారు ఒకరికి చేయి చాచకుండా బ్రతికినప్పుడు వాళ్ళు గౌరవంగా బ్రతకగలుగుతారు. ఇట్లాంటి ఒక ఆలోచనతో పేదరికం నుండి విముక్తి కలిగించాలి అనే విముక్తి, లిబరేషన్ అనేటువంటి పదం తీసుకున్నాం. లిబరేషన్ అంటే స్వాతంత్రం, విడుదల. సో విడుదల అనేది అన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని కష్టాల నుంచి, వాళ్ళు పడుతున్న అవమానాల నుంచి, అవహేళన నుంచి, అదే అగౌరవం నుంచి, ఇలా వాటన్నిటి నుంచి లిబరేషన్, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, అన్నింటిలోంచి విముక్తి. బాగుంది సార్. లిబరేషన్ ఎల్సిపి. కాంగ్రెస్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ యూనియన్ అన్నట్టు, అంటే ఇట్స్ ఒక కూటమి లాంటిది. అంటే 10 మంది కలిసి కూర్చుని దానికి చర్చించి ఒక తీర్మానం చేసి అమలు చేసే యాక్టివిటీని కాంగ్రెస్ అంటాం. ఇప్పుడు మనకి అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. సో అంటే దట్ మీన్స్ ఎలక్టెడ్ పీపుల్ అందరూ కూర్చుంటారు, వాళ్ళు లా మేకింగ్, డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ అన్నీ చేస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. అదే ఒక గ్రూప్ కూర్చుని ఒక డిస్కషన్, ఒక డెసిషన్, ఒక ఇంప్లిమెంటేషన్, అలాంటిది కాంగ్రెస్. అంటే లిబరేషన్ అనే దానికి అందరం కలిసి పనిచేసి ప్రజలకు అందించడం అన్న ఉద్దేశంతో ఆ 2 పదాలు తీసుకున్నాం. అది కూడా హైయెస్ట్ ఇది.
సో ఈ రెండు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం ఒక పక్క, వైసీపీ ఇంకో పక్క ఉంది. వీళ్ళు వర్గాలుగా ఉన్నారు, వాళ్ళు కుటుంబాలుగా ఉన్నారు, ఎల్లకాలం వాళ్ళే వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ 80% మంది ప్రజలు ఇంతవరకు అధికారం వైపు కూడా చూడలేదు. సో వీళ్ళని అధికారంలో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఓట్లు వీళ్ళవి, జనాభా వీళ్ళు, అవకాశం వీళ్ళకి రావాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళనే వాళ్ళు కాదు, కానీ బట్ ఉన్న వాళ్ళంతా ఆధిపత్య వర్గాలే ఉన్నాయి, పెత్తందారులే పెత్తనం సాగిస్తున్నారు. బట్ ఓట్లు ఎవరు? వీళ్ళే. వీళ్ళ ఓట్లు వీళ్ళే వేసుకుంటే వీళ్ళే అధికారంలోకి వస్తారు కదా. కాబట్టి మనం పేదలం, మన ఓటు మనం వేసుకుందాం, మన నాయకులకు వేసుకుని మనం అధికారంలోకి వద్దాం అని ఒక మూడవ ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఈ లిబరేషన్ కాంగ్రెస్ని మనం డెవలప్ చేయాలి, బలపరచాలి, వ్యవస్థగా నిర్మాణం చేయాలి అనే దృక్పథంతో ఈ పని చేస్తున్నాం. ఎల్సిపి బాగుంది సార్. అయితే ఏమన్నంటే మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు కానీ ఎందుకు విజయ్ కుమార్ గారు మా దగ్గర రండి, మీ సేవ మీరు అనుకున్నది చేద్దాము అని మీకు ఆఫర్లు కానీ మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి? ఇక్కడ యాక్చువల్గా నాకు ఇద్దరితో కూడా మంచి యాక్సెస్ ఉంది, ఇంటిమసీ ఉంది. ఆ గవర్నమెంట్లోనూ వర్క్ చేసాం, ఈ గవర్నమెంట్లోనూ వర్క్ చేసాం. 1-to-1 మాట్లాడేటువంటి ఆ రకమైనటువంటి క్లోజ్నెస్ ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్గా నేను క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడైనా ఒక పార్లమెంట్ మెంబర్గా కానీ లేదా ఒక ఎమ్మెల్యేగా కానీ వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా అక్కడ అవకాశం ఉంది. బై దిస్ టైమ్ ఐ వుడ్ హావ్ బికమ్, ఈరోజు పార్లమెంట్ తలుచుకుంటే లోనో ఎక్కడో ఉండేవాడు. బట్ నేను ఆలోచించింది ఏంటంటే, ఎస్ డెఫినెట్గా అది సాధ్యమే, ఆ ఆఫర్స్ ఉన్నాయి, ఐ కుడ్ హావ్ బికమ్ బై దిస్ టైమ్. బట్ దానివల్ల నేను కొంతకాలం ఆఫీసర్గా పనిచేశాను. అది ఆఫీసర్గా ఒక అవకాశం, అది ఐ యూజ్ దట్ ఆపర్చునిటీ. ఎంత మేలు చేయగలం అంత చేయడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు అది అయిపోయిన తర్వాత అది అందరికీ వచ్చేది కాదు, మన ఓన్ మనం కష్టపడి శ్రమించి మనం సాధిస్తే వచ్చేది. బట్ పొలిటికల్గా అనేది ఒక పార్టీలోకి వెళ్ళి మనం పనిచేస్తే నాకు, నా కుటుంబానికి వ్యక్తిగతంగా బెనిఫిటే, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇమీడియట్గా ఎమ్మెల్యే, ఎంపీ, వీలుంటే మినిస్టర్ కూడా అవడానికి అవకాశం, ఛాన్స్ ఉంది. బట్ నేను ఎవరినైతే అనుకున్నానో ఈ పేదవాళ్ళు, వాళ్ళకి వచ్చేది ఏముంది, వాళ్ళకి ఒరిగేది ఏముంది? మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, శ్రీవులు అందరూ బాగుపడతాం. సో అంటే నేను బాగుపడటం కోసం ఒక పదవి పొందడం, ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి అన్నది, దానివల్ల నాకు ఒక్క వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనం. బట్ యాజ్ ఎ కమ్యూనిటీగా, పూర్ యాజ్ ఎ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్స్ యాజ్ ఎ కమ్యూనిటీ, ఈ వెనుకబడిన వర్గాలకు ఒక దారి చూపించి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, దాన్ని ఒక అధికారాన్ని చూపించే అవకాశం అక్కడ రాదు. ఎందుకు రాదంటే, వాళ్ళే ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలని చూస్తారు. ఏదో నిర్ణయం చేయడానికి ఫ్రీడమ్ లేని పదవులు ఇస్తారు. అంటే బీసీ మంత్రులు ఉంటారు, ఎస్సీ మంత్రులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, బట్ వాళ్ళెవరు డెసిషన్ మేకింగ్ చేయలేరు. డెసిషన్ మేకింగ్ లేని పదవి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. సో అలాగా డెసిషన్ చేయలేని, ఫ్రీడమ్ లేని చోట ఓన్లీ వ్యక్తిగత స్వార్థం కోసం ఎందుకు వెళ్ళాలి? జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలని అంటే, పేదవారిని ఆదుకునే విధంగా ఉండాలంటే మనం ఒక స్వతంత్ర నిర్మాణం చేయాలని ఈ ఎల్సిపి, లిబరేషన్ కాంగ్రెస్ తీసుకున్నాం. ఓకే అండి. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు పేదవారు అన్నారండి. పేదవారు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న అందరూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు అన్నదే మా డెఫినేషన్. మేము డే 1 నుంచి చెప్తున్నాం. అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్న పేదలందరూ ఇంచుమించు 80% పైన ఉన్నారు. వారందరి కోసం పనిచేస్తాం. వారికి అధికారంలో మనం భాగస్వామ్యం, నిర్ణయంలో భాగస్వామ్యం. కానీ నా పర్సనల్ నేను చూసింది ఏంటంటే, నాయకులు ఉంటారండి, ఎక్కడో కూడా ప్రలోభపడి ఆ నాయకులు మీరు అన్నట్టు ఎంపీఓ, ఎమ్మెల్యే, మినిస్టర్ కానీ వెళ్ళిపోతున్నారండి. అది అప్పుడు కొంతమంది ఉన్నారు కదా ఫ్యూచర్లో. ఇప్పుడు అలాగే మీ పార్టీ పెట్టినప్పుడు మరి మీ శ్రేయభిలాషులు ఎవరని చెప్పారు? ఆల్రెడీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కానీ, మరి జేడి లక్ష్మీనారాయణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు తెలంగాణలో, ఆయన కూడా పార్టీలు పెట్టారండి. మీరు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక మంచి ఆలోచనతో పెట్టారు పార్టీ.
కానీ కేజ్రీవాల్ కూడా పెట్టారండి, ఒక ఐఏఎస్ ఆఫీసరే ఆయన కూడా. అక్కడ ఆయన జైలు కూడా వెళ్ళవలసి వచ్చిందండి. ఆ తర్వాత ఎందుకో ప్రలోభాలకు వెళ్ళిపోయాడు ఆయన, రకరకాల కారణాలతో. ఇక్కడ వీళ్ళు పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు సార్. మిమ్మల్ని ఎవరన్నా నిరుత్సాహపరిచారు? వేస్ట్ విజయ్ కుమార్, నీ ఆలోచనలను ఏమన్నా నిరుత్సాహపరిచారు ఎవరన్నా? చాలా నిరుత్సాహపరిచారు. ఆ, దానిలో ముఖ్యంగా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ పేదవాళ్ళందరూ ఎవరి కోసం అయితే మీరు పనిచేయాలనుకుంటున్నారో వీళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే పావులుగా బ్యాంకుగా వాడుకుంటారు, ఓటు వేసే సమయంలో డబ్బులు ఇస్తారు, ఇంకా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఓట్లు వేసేస్తారు, చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు ఎందుకు అనేది ఒక పక్క చెప్పారు. మళ్ళీ ఇంకో పక్క ఏమో మీకు ఎంపీ సీట్ ఇస్తారు కదా, ఎమ్మెల్యే సీట్ ఇస్తారు కదా, అందులో వెళ్ళి ఎంపీగా ఎమ్మెల్యేగా మినిస్టర్ కావచ్చు కదా అని ఇంకో పక్క. ఇట్లా అనేక రకాలైతే వచ్చినాయి. అయితే ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, డెఫినెట్గా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనలో ఉన్నటువంటి మెరిట్ ఏంటి, మనం ఇచ్చేటువంటి వాదనలో కానీ సిద్ధాంతంలో కానీ ఉన్న గొప్పతనం ఏంటి అనేది ప్రజలు గ్రహించాలి. గ్రహించినప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే వాళ్ళని రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యి మనలో నిజాయితీ ఉండాలి. నిజాయితీతో పాటు మనం ఫలితాలు ఇవ్వగలం, ఆ సత్తా ఉంది వాళ్ళకి అనేటువంటి ఇది చూపించాలి. నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ అసోసియేట్, వాళ్ళు ఆదరిస్తారు, అవకాశం ఇస్తారు. ఆ నమ్మకంతోనే ఈరోజు పనిచేస్తున్నాం. ఓకే, వెల్ విషర్స్గా చాలామంది సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఎందుకు కష్టపడతావు కదా, కష్టపడ్డాము, నిజంగానే కష్టపడ్డాము. పాదయాత్ర చేసాం, ఎండలో వానలో నడిచాం, 1000 కిలోమీటర్లు తిరిగాం, గ్రామాల్లోకి వెళ్ళాం, కష్టపడ్డాం. బట్ ఆ కష్టాన్ని నేను కష్టంగా భావించడం లేదు. ఎందుకంటే మనం జనంతో ఉండాలనుకున్నాం, వాళ్ళు అవేర్నెస్ తేవాలనుకున్నాం, ఏదో ఒక దారి ఏర్పాటు చేయాలి, వారికి ఒక మంచి అభివృద్ధిని అందించాలి అని అనుకున్నాం. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారండి. అంటే అది ఆహ్వానించదగ్గ విషయం. తప్పకుండా అది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అంటే మీ ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంటే మంచి ఆలోచనతో వస్తున్నారు. ప్రజలు గ్రహించారనుకోండి, మిమ్మల్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది, మీకు అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇక ఈవీఎం మీద రీసెంట్గా ఈవీఎం మీద చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి సార్. అది మీరు నాకున్న డౌట్ ఏంటంటే, ఈవీఎంలో మ్యాజిక్ అయితే బీజేపీ వాళ్ళు 40 సీట్లు ఇంకా తక్కువ వచ్చినాయండి. ఇంకో 40-50 తెచ్చుకోవచ్చు కదా. 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాయండి. 11 కూడా జీరో చేసేయచ్చు కదా, అలా పులివెందులో ఓడించేయచ్చు కదా ఆయన్ని ఈవీఎంలతో అని నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఈవీఎంలు మ్యాజిక్లు అయితే నిజంగా అది మనం మేనేజ్ చేయగలిగితే మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఫస్ట్ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్లో ఒకసారి ఆలోచిద్దాం. ఇంకో 40 సీట్లు వస్తే ఇంకా మనం అధికారంలో ఉంటాం, అది ఎందుకు తెచ్చుకోలేకపోయారు ఒకళ్ళు ఈవీఎంస్లో మ్యాజిక్ ఉంటే అనేది మీ పాయింట్. మేనేజ్ చేయగలిగితే అనేది మీ పాయింట్. ఈవీఎంస్ని మేనేజ్ చేసి అధికారంలో ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని 40 తగ్గించుకున్నారేమో అలా అంటారా? ఎందుకంటే మొదటిసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి కూడా వస్తే ఇది ఈవీఎం గవర్నమెంట్లు, అంతేగాని జనం ఓట్లు వేసిన గవర్నమెంట్లు కాదు అనేటువంటి భావన జనాల్లో వచ్చేస్తే అది రివోల్ట్కి దారి తీస్తుంది, విప్లవానికి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజాభిప్రాయం అంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అంత వ్యతిరేకంగా ఉన్నా కూడా వీళ్ళకి 400-300 సీట్లు ఎట్లా వచ్చినాయి అని జనంలోకి వచ్చి అది చివరికి ఒక విప్లవంగా మారిపోయే పరిస్థితి రాకుండా ఉండటం కోసం జనంలో ఆదరణ లేదు కాబట్టి ఏదో కొంచెం తగ్గించుకుని లిమిటెడ్ సీట్స్ పెట్టుకుని మన అధికారంలో కంటిన్యూ అవ్వడం కాదు ఇంపార్టెంట్ అనేటువంటి భావన ఉందేమో అనేది ఒక సైడ్. ఒక సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే ఈవీఎంస్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మెషిన్. అది సో ఎలక్ట్రానిక్ చిప్తో పనిచేసే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా హ్యాక్ చేయొచ్చు. కాబట్టి అదేమీ అతీతం కాదు. సో ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మా వాదన ఏంటంటే, జనంలో అనుమానం ఉంది, అనేక రకాల అనుమానం అన్ని చోట్ల మాట్లాడుతున్నారు, చాలా కేసులు పడ్డాయి, యాజిటేషన్స్ జరుగుతున్నాయి. మనం ఉన్నది డెమోక్రసీలో,
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు వేసుకుంటే ఆ ఓటుని బట్టి ప్రతినిధిని ఎన్నుకుంటారు. అది కీలకం, ఆయువు పట్టు. అట్లాంటి దానిలో అనుమానం వచ్చినప్పుడు మేము ఈవీఎంస్నే కొనసాగిస్తామని మొండిపట్టు మీరు ఎందుకు పట్టాలి? ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఈవీఎంస్తోనే చేస్తాము అని ఎందుకు మొండిపట్టుగా ఉండాలి? కొన్ని పార్టీలు అంటే బెనిఫిట్ అవుతున్న పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఒకటైపోయి అయ్యే పెడతాం అంటారు. ఎందుకు పెట్టాలి? అది ఫండమెంటల్ క్వశ్చన్ మేము అడుగుతున్నాం. వీ హ్యావ్ డౌట్. ఇప్పుడు ఒక మ్యాచ్లో పార్టిసిపెంట్స్లో కొంతమందికి డౌట్ లేదు, కొంతమంది డౌట్ ఉంది. సో డౌట్ ఉన్న దాన్ని నేను ఇదే విధానం పెట్టి నేను మ్యాచ్ కండక్ట్ చేస్తానంటే వాడు ఇది ఫెయిర్ అని ఎలా అనుకుంటారు? సో ఫెయిర్ అని అనుకున్నప్పుడు అందరికీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ పెట్టడం వల్ల ఈవీఎంల వల్ల గెలిచిన వాళ్ళు ఇది ఈ విధానంలో తప్పు ఉందని చెప్పడానికి ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈవీఎం మీద అనుమానం ఉంది కానీ బ్యాలెట్ పేపర్ మీద అనుమానం లేదు కదా ఎవరికి. సో ఎవరికి అనుమానం లేని వ్యవస్థను కదా నువ్వు పెట్టాలి. బికాజ్ యూఆర్ అన్ ఎంపైర్. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఎంపైర్ లాంటి. కొద్ది బ్యాలెట్ పేపర్ అయితే రిగ్గింగ్ గురించి భయపడేవారు. అప్పుడు రిగ్గింగ్ అన్ని స్టాంపులు కావాల్సిన దాని మీద ఓటు వేసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా. అది ఈవీఎం కూడా బటన్ నొక్కడం, అదైతే ఇంకా స్టాంప్ కొట్టాలి. ఇక్కడైతే బటన్ నొక్కడం కదా, నొక్కడం అలా నొక్కుతూ ఉంటే ఓట్లు పడిపోతూ ఉంటాయి. ఇది ఇంకా ఈజీ కదా. అది పర్సనల్ ఒపీనియన్ సార్. మీ పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ విత్ బ్యాలెట్ పేపర్ ఓన్లీ. ఇంతవరకు వెళ్తూ ఉన్నారు కూడా, వెళ్తున్నారు. అదే సమయంలో ఓటర్ లిస్ట్, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ అయిపోయింది, ఓట్లు దొంగతనంగా వేసేశారు, అందుకని కొన్ని కాన్స్టిట్యున్సీలో గెలిచారని విత్ ప్రూఫ్స్ అండ్ నేమ్స్ ఒక ప్రజెంటేషన్ ఎంటైర్ నేషన్ చూసింది. సో మరి అంత బ్లేటెంట్గా ఓటర్ లిస్టులు ట్యాంపర్ అయిపోతూ ఉంటే మరి అక్కడ డెమోక్రసీ ఎక్కడుందండి? డెమోక్రసీలో ఓటింగే కదా, ఎలక్షన్ అనేదే కదా హార్ట్. ఎలక్షన్ లేకపోతే హార్ట్ పోయినట్టే కదా. హార్ట్ పోతే ఇంకా అదే విధానం మంచి చంపేసినట్టే కదా ప్రజాస్వామ్యాన్ని. సో ప్రజాస్వామ్యాన్ని చంపకుండా పరిరక్షించాలంటే క్లీన్ ఓటర్ లిస్టులు ఉండాలి, బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలి. ప్రతిపక్ష పార్టీలే బ్యాలెట్ పేపర్ అడుగుతున్నాయండి, ప్రజలేం అడగలేదండి. అది నాకు తెలిసినంత వరకు ప్రజలు కాదండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అవును, ఇప్పుడు ప్రజలు కూడా అడుగుతున్నారు, బట్ ఈ పార్టీల ద్వారానే అడుగుతారు ప్రజలు కూడా. ప్రజలు అడగకుండా ఉన్న ప్రశ్న అయితే ఏం లేదు. ఎందుకంటే చాలా చోట్ల కేసులు కూడా వేస్తున్నారు కదా. సుప్రీంకోర్టులో వేసింది అందరూ పొలిటికల్ పార్టీలు కాదు, ర్యామ్సెఫ్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా వేసాయి. వాళ్ళు జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, చాలామంది ఈవీఎంస్ నమ్మకం ఉందా అంటే ఏమండి మేము వేసినట్టుగా మా ఓట్లు రావట్లేదండి అని చెప్తారు. సో ఈరోజు పీపుల్లోకి వచ్చేసింది ఆ డౌట్. ఓకే. కాబట్టి ఈవీఎంస్ అనేటువంటివి ఇక చల్లవు, అవి తీసేయాల్సిందే, బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిందే. అయితే విజయ్ కుమార్ సార్ లాస్ట్ టైము మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారికి 154 సీట్లు వచ్చినాయండి. మరి అప్పుడు బ్యాలెట్ పేపర్ లేదు. దాన్ని మనం అది కూడా ఈవీఎంలో మేనేజ్మెంట్ అంటారా, లేకపోతే అది రియల్గా వచ్చింది అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈవీఎం మేనేజ్మెంట్తో గెలిచిందా గెలవలేదా అన్నది మనం ఇప్పుడు ప్రూవ్ చేయగలిగే సిచ్యువేషన్లో లేము. సో అది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి డౌట్ ఉన్నప్పుడు ఏంటి అన్నప్పుడు ప్రూవ్ చేస్తే ఒక విధానం. ఇక్కడ మేమేమంటామంటే దాని మీద అనుమానం ఉంది ఒకవైపు, ఇంకోవైపు అది ఫుల్ ప్రూఫ్ అని నువ్వు కూడా చెప్పటం లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఇప్పుడు మేము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాము కాబట్టి ఫుల్ ప్రూఫ్ అని వాళ్ళు చెప్పడం లేదు. మన ప్రాసెస్లో మేము దాన్ని ట్యాంపరింగ్ లేకుండా, హ్యాకింగ్ లేకుండా చేస్తున్నాం అంటున్నారు అంతే. అంతేగాని అది హ్యాక్ చేసే అవకాశం లేదని చెప్పట్లేదు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇది హ్యాక్ చేసేదే లేదు, ఇది శత్రు దుర్భేద్యమైంది, మీరు కావాలంటే చూసుకోండి, ప్రూవ్ చేయండి మీరు అని ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వట్లేదు కదా. అంటే ఎవ్రీ స్టేజ్ మేము కాపాడుతున్నామని చెప్తున్నారు. అంత కష్టపడి అంత కాపాడేందుకు బ్యాలెట్ పేపర్ పెడితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇంకొక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మన ఓట్ రైట్ అనేది, ఫ్రాంచైజ్ అనేది, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్ ఏ రైట్ విచ్ షోస్ ఈక్వాలిటీ ఆఫ్ ద పీపుల్. ప్రజలందరూ సమానమే అని ఒక సమానత్వాన్ని సూచించే హక్కు అది. అలాంటి హక్కు ఎలా వాడుకున్నాము, ఎవరికి వేసాము అని తెలుసుకోవాల్సిన అవసరం ఓటర్కి ఉంటుంది కదా.
ఆ హక్కు అతనికి ఉండాలి కదా, ఆమెకు ఉండాలి కదా. ఉమ్. అందుకోసమే మేము బ్యాలెట్ పేపర్ అంటున్నాం. ఉమ్. నేనైతే జగన్మోహన్ 154 సీట్లు నేనైతే పర్సనల్గా అంటే దుర్గా ప్రసాద్ గారు నా పర్సనల్ వ్యక్తిగతంగా అప్పటికి కూటమి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం, ఆయన ఒక్కసారి ఛాన్స్ అడిగారు అని చెప్పేసి బంపర్ మెజార్టీ నేను అనేది నిజంగా తీర్పు అనుకున్నాను. ఈవీఎంలో మేనేజ్మెంట్ కాదు, అది నిజమైన తీర్పే. అప్పుడు ఇష్టపడ్డారండి వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని. కానీ మొత్తం నేనైతే ఆయనే 30 years ఉంటారు అనుకున్నాను సార్ నేను పర్సనల్గా. అంటే ఆయన వచ్చి 154 చూసి నెక్స్ట్ టైం ఒక 50 పోయినా మళ్ళీ ఆయన ఉంటారు అలా అనిపించింది నాకు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంత దాన్ని తక్కువ ఒకేసారి 11 సీట్లు వచ్చినాయంటే అదే కొద్దిగా ఈవీఎం మోసాలను పక్కన పెట్టిన కొద్దిగా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏమైనా చెప్పగలరా సార్ ఆయన? అంటే నాకు కొన్ని తెలుసండి నాకు. అంటే జనరల్గా డెమోక్రసీలో ఇలాగా 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఒక 50 పోతే 100 సీట్లన్నీ ఉంటాయిలే అనే లెక్కలు వేసుకునే విధానం ఉండదు. నేను పర్సనల్ అంటే ఆ విధానం ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రజలు ఎక్స్ని కోరుకుంటున్నారా వైని కోరుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఇవాళ ఎక్స్కి ఓటు వేసాము, ఈసారి వైకి వేద్దాము అనుకుంటే 150 వచ్చినా అందులో 50 దగ్గర 100 ఉంటాం అనే పరిస్థితి ఉండదే కాదు. వాళ్ళు వద్దు అనుకుంటే కిందకి వెళ్ళిపోవాల్సిందే, కావాలనుకున్న వాళ్ళకి 100 వస్తాయి. సో అది మీరు సక్సెసివ్గా ఏపీ ఫార్మేషన్ అప్పటి నుంచి 1956 నుంచి ఎంతవరకు జరిగిన ఎన్నికలు మీరు చూడండి. ఏదైనా ఎవరికి అధికారం ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే పూర్తి మెజారిటీ ఓటింగ్ పడింది తప్ప అరాకొరగా పడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో లేదు. అందువల్ల 160 వచ్చినాయి కదా వీళ్ళకి, 60 పోయినా 100 ఉంటే నెక్స్ట్ అనుకుంటే పొరపాటు. అది పొరపాటు, అది జరగదు. ఎందుకంటే అదేమి ఎగ్జామినేషన్ కాదు, మార్క్స్ కాదు, ఓటింగ్. అది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు చాలామంది 30 సంవత్సరాలు ఉంటారు అది ఇదనని అనుకున్నారు. అంటే 19 ఎలక్షన్లో అతనికి ఒక అవకాశం ఇవ్వాలి అని జరిగిన ఓటింగ్ అది. అంటే ఒక పాజిటివ్ ఓట్. 24 ఎలక్షన్లో ఇతను వద్దు అని జరిగిన ఎలక్షన్లు, వద్దని ఇతను ఇంకొద్దు ఇతను దిగిపోవాలని జరిగిన ఎలక్షన్లు. అంటే ఆ రోజు ఇన్ ఫేవర్ పాజిటివ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అవకాశం ఇద్దాము అని ఒక పాజిటివ్ వేవ్. అది ఇతను వద్దు ఇతను దిగిపోవాలి అని ఒక నెగిటివ్ వేవ్తో జరిగిన ఎలక్షన్. ఎందుకంటే ఈ కూటమి వచ్చి ఉద్ధరించేస్తుంది, వీళ్ళకి ఓట్లు వేసేద్దాం, ఆ గవర్నమెంట్ వచ్చేయాలి, వాళ్ళు రావాలి నేసిన ఓటు కాదు, ఇతను పోవాలని నేసిన ఓటు. అది అంటే ఆ రోజు రావాలని వేసిన వాళ్ళే ఈరోజు పోవాలని వేశారు. సో 2 సార్లు సెంటర్ ఆఫ్ పర్సన్ ఈయనే. 19లో రావాలని ఆయనకే వేశారు, 24లో పోవాలని ఇతనికి వేయలేదు. అంతేగాని చంద్రబాబు రావాలనో జనసేన రావాలనో వేయలే. అది మాత్రం 100% కరెక్ట్ అండి. సో దట్ మీన్స్ వాట్, గత్యంతరం లేక, ఆల్టర్నేటివ్ లేక. అది ఎందుకంటే ఇప్పుడు మూడో వ్యక్తి ఉన్నారు చూద్దాం, ఇంకొక ఎక్స్వై కానీ జడ్డు కూడా ఎవరన్నా చూస్తే బాగుండేది, జడ్డు లేరు. సో ఇప్పుడు 19లో ఇతను వద్దు అని టీడీపీని ఓడించిన వాళ్ళు 24లో కావాలని ఎందుకు వేస్తారు? ఇప్పుడు 24లో అప్పుడున్న ప్రభుత్వం వద్దనుకున్నారు, వేరే ఆల్టర్నేటివ్ ఏమి లేదు కాబట్టి కూటమికి వేశారు. ఇంకా వేరే దేర్ ఇస్ నో మెరిట్. కూటమి గెలవడంలో మెరిట్ ఏమి లేదు, కేవలం అప్పుడున్న ప్రభుత్వం వద్దనుకున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఇది ఒకటే ఉందని దీనికి వేశారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకే మేము అనేది ఇట్లా ఆల్టర్నేటివ్స్ లేక ఉన్న వాళ్ళని మార్చి ఓట్లు వేసుకునే పరిస్థితే ఉంది. ఒక ఆల్టర్నేటివ్ని మనం క్రియేట్ చేద్దాం, ఆల్టర్నేటివ్గా వచ్చి ప్రజలు ఆదరిస్తే నిలబడినప్పుడు ట్రయాంగులర్గా జరుగుతున్న సమయంలో మోర్ మెరిట్ ఎక్కడుంటే అక్కడ అవకాశం దొరకడానికి ఉంటుంది. ఇది ఒక వైపు అయితే, వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనుకుంటే వాళ్ళు అంటే పాలనలో వచ్చిన ఫెయిల్యూర్స్ కానీ, వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ కానీ, అంటే వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇవ్వకుండా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కమ్యూనిటీ పరంగా వాళ్ళ కమ్యూనిటీకి అన్ని రకాల పదవులు ఇచ్చుకోవడం కానీ, ఇలా పలు అంశాలు, శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, ఇట్లాంటివన్నీ ఒకదానికోటి దోహదం చేసినాయి. పోలీస్ యాక్సెస్, రియల్ ఎస్టేట్ పడిపోవడం, ఇట్లా 1 by 1. అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి పనులు లేకపోవడం, శాండ్ వల్ల పనులు దొరకపోవడం. సో చైన్ రియాక్షన్ అంటాం కదా, ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయింది, అనుబంధం లాగా.
అలా క్యాస్కేడ్ అయ్యి అబ్బా వద్దురా బాబు ఇతను ఉంటే ఇంతేలే చాలు చూసాం కదా అని దించేద్దాం అనే నిర్ణయానికి వచ్చారు. అయితే మీలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్, ఎప్పుడు చెప్పలేదు సార్, సరే ఈ పాలసీ వద్దండి ఈ పాలసీ వద్దండి ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేశారు సార్? చేస్తాం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ డ్యూటీ చేయాలి. ఒక ఆఫీసర్గా ఎలాంటి డ్యూటీ చేయాలో, ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలో జనరల్గా మీరు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేయాలి, ప్రజలకు అట్లీస్ట్ చేయాలి. ప్రజల తరపున మనం ఏం చెప్పాలో అవి టైం టు టైం ప్రతిసారి దొరికిన అవకాశం వల్ల వాడుకొని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది కావాలి సార్, చెప్పారు మీరు 100% చెప్పాం. చెప్పిన దానిలో వాళ్ళకి నచ్చినవి కొన్ని తీసుకున్నారు, కొన్ని నచ్చనివి తీసుకోలేదు. లేదా నచ్చినా నచ్చకలేదని కాదు, కానీ చేయలేని పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు. అంటే ఉదాహరణకి రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. రోడ్స్ వల్ల బాగా చెడ్డ పేరు వస్తుంది. కనీసం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఓ 10 కోట్లు ఇస్తే కనీసం ఒక 2,000 కోట్లు కావాలి, అప్పుడు రోడ్లు బాగోతాయి అని అనుకున్నారు. 2,000 కోట్లు అక్కడ ఉండాలి. నీకు బటన్ నొక్కడానికి డబ్బులు లేవు, ఇంక ఈ పనులకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అలా కొన్ని తెలిసి చేయలేని సందర్భం కూడా ఉంటాయి. కాబట్టి మనం చెప్పింది ప్రతిదీ తీసుకోవాలని ఏం లేదు. పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఒక మేనిఫెస్టో, ఒక ఎజెండా ఉంటుంది. ఆఫీసర్గా మనకు తోచింది, మనకు మంచిది అనిపించింది చెప్తాం. ఈ జనం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇది మంచిది కాదండి, ఇది మార్చండి, ఇది తీసేయండి అని మనం చెప్తాం. బట్ రాజకీయంగా వాళ్ళకుండే టార్గెట్ ప్రకారంగా వాళ్ళు పని చేసుకుంటారు. మ్యాచ్ అయినా చేస్తారు, మ్యాచ్ కానీ చేయరు. అది నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చేస్తే అందరూ ముఖ్యమంత్రి గురించి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అందరూ గురించి చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారి గురించి అందరూ చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారంటే రాత్రి 8-9 వరకు ఇంకా చెప్పండి మీ సలహాలు చెప్పండి అంటారంటే చెప్పాం ఇంకా చెప్పండి అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటన్న డిఫరెన్స్ చెప్పారు. మరి ఒక డెసిషన్ ఆయన డెసిషన్ తీసుకుని ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్తారు. చెప్పినప్పుడు ఇది తప్పు ఉంటుందంటే, అన్న డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది, ఏమైనా వస్తే నేను చూసుకుంటాను, నెక్స్ట్ ఏం చెప్పు అని అన్నారండి. నాతో ఇంటర్వ్యూ చెప్పారండి. అది మన యూట్యూబ్లో ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ప్రత్యేకంగా జగన్ గురించి కాదండి, ముఖ్యమంత్రులు అందరి గురించి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పారన్నమాట. నేను డెసిషన్ తీసుకున్నాను, అయిపోయింది, దీనికి ఇప్పుడు చెప్పినా లాభం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పు, నెక్స్ట్ ఏంటి చెప్పు అని అన్నారని చెప్పారు అన్నమాట. అదే అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పుంటారు. అది ఇప్పుడు అంటే ఒక ఆఫీసర్గా మనం జనం కోసం మాట్లాడేటప్పుడు అది అయిపోయింది వదిలే విజయ్ అన్న కూడా నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసాం. పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఇప్పుడు హెచ్ఆర్లు, శ్రీకాకుళం పక్కన హెచ్ఆర్లని ఉంది, ఒంగోలు పక్కన సంతనూతలపాడు ఉంది, అనంతపూర్ పక్కన రాప్తాడు ఉంది, కర్నూలు పక్కన పాణ్యం ఉంది. ఇవన్నీ తిరుపతిలో చంద్రగిరి ఉంది. ఇవన్నీ టౌన్లో భాగంగా ఉండిపోయిన కాన్స్టిట్యున్సీ. కానీ రాప్తాడు ఏమో హిందూపూర్ పార్లమెంటు, చంద్రగిరి ఏమో చిత్తూరు పార్లమెంటు, పాండ్యం ఏమో నంద్యాల పార్లమెంటు, హెచ్చర్లు ఏమో విజయనగరం పార్లమెంటు, సంతనూతలపాడేమో బాపట్ల పార్లమెంటు. సో మనం పార్లమెంటుకి ఒక్కొక్క జిల్లా చేద్దాం అనుకున్నాం. మరి అప్పుడు ఏం చేయాలి? ఒంగోలు టౌన్లో ఉన్న కాన్స్టిట్యున్సీని బాపట్లలో పెట్టాలి, తిరుపతి టౌన్లో ఉన్న కాన్స్టిట్యున్సీ చిత్తూరులో పెట్టాలి. సో ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టుకుని 70 కిలోమీటర్లు ఎట్లా వెళ్తారు? రాప్తాడు అయితే 100 కిలోమీటర్లు హిందూపూర్, చాలా కష్టం అండి. అనంతపూర్లో భాగంలాగా ఉంటుంది అది హిందూపూర్లో పెట్టాలి మనం. సో అట్లాంటివి చెప్పాను నేను. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఇంకొంచెం మెరుగైనటువంటి విధానం, మెరుగైన అవకాశం, దూరం తగ్గడం ఇవన్నీ ఉండాలి. వాళ్ళని మనం ఎక్కువ బాధ పెట్టడం వల్ల కొత్త జిల్లా చేసి ప్రయోజనం లేదు. కాబట్టి కొత్త జిల్లా వల్ల వాళ్ళకి ఎక్కువ బాధలు తగ్గాలి, సంతోషం పెరగాలి. కాబట్టి 1-2 మనం నియమాలు పెట్టుకునే సడలించుకోవాలని చెప్పాను. ఎలా ఎందుకు చేయాలి అండి ఇవన్నీ చెప్పుకొచ్చాను. చెప్పి వీటన్నిటికీ కూడా మీరు ఒప్పుకోవాలి సార్ అని చెప్పి. సో చూసుకుని మ్యాప్ చూసి డిస్టెన్స్లు పెట్టమన్నారు. అన్నిటికీ మ్యాప్లు డిస్టెన్స్ అన్నీ పెట్టాం. ఓకే, అగ్రీడ్ అనేసి. సో మరి మన ఫస్ట్ నియమం అది కాదు. ఫస్ట్ నియమం ప్రకారం ఏంటి అక్కడ ఉండకూడదు, వేరే చోట ఉండాలి.
బట్ మనం లాజికల్ రీజనింగ్ ఇచ్చి చూశాడు ఆయన ప్రతిదీ కూడా ఎంత డిస్టెన్స్ ఉంది, ఎందుకు, ఏ రీజన్ వల్ల దీన్ని మార్చాలి అని చూసిన తర్వాత ఓకే అని మార్చడం. అలా ముందు కాన్స్టిట్యున్సీ, తర్వాత కొన్ని మండలాలు కూడా మార్చాలని చెప్పారు. అదేంటిది మనం కాన్స్టిట్యున్సీ విడది కూడా అనుకున్నాం కదా, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని 2 ముక్కలు ఎట్లా చేస్తాం, ఆ జిల్లాలో కొంత ఈ జిల్లాలో కొంత ఎట్లా పెడతాం, నో మన పాలసీ వ్యతిరేకం, కుదరదు అది పొలిటికల్గా ఆలోచించారు ఆయన అన్నారు. అంటే పాలసీ ఒక్కటే పెట్టుకుని కూర్చుంటే ఎలా సార్, ప్రజలు కదా మనకు ముఖ్యం. ఇప్పుడు మీకు బాగా తెలిసిన ప్రదేశం చెప్తాను నేను, ఏలూరు పక్కన ద్వారకా తిరుమల ఉంది, అలాగే కాకినాడ పక్కన పెదపూడి ఉంది, రాజమండ్రి పక్కన గోకవరం ఉంది. సో రాజమండ్రి పక్కన గోకవరం కాకినాడలో పెట్టాలి, కాకినాడ పక్కన ఉన్న పెదపూడి రాజమండ్రిలో పెట్టాలి, ఈ ఏలూరు దగ్గర ఉన్న ద్వారకా తిరుమల రాజమండ్రిలో పెట్టాలి. ఏది పార్లమెంట్ వైజ్, అసెంబ్లీ వైజ్ మనం వెళ్ళినప్పుడు. అలా అలా వెళ్ళేటప్పుడు నేనేం చెప్పానంటే, హిస్టారికల్గా ఏలూరుతో ముడిపడి ఉంటుంది ద్వారకా తిరుమల, అన్నిటికీ కూడా ఏలూరు నుంచి సత్సంబంధాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వెళ్ళి రాజమండ్రికి అటాచ్ చేయాలంటే చేయలేము, వాళ్ళకి మెంటల్గా బ్లాక్ ఉంటుంది, చేయలేము, అది కాదు. ఇప్పుడు పెదపూడి పొద్దున్న లేస్తే కాకినాడలో ఉంటారు వాళ్ళు అందరు 10 కిలోమీటర్లు. మీరు రాజమండ్రి వెళ్ళండి మీ జిల్లా అంటే, ఇవాళ మాకున్న జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ ఉంటే నువ్వు 70 కిలోమీటర్ రాజమండ్రి వెళ్ళమంటావు ఏంటి అని అనుకుంటారు వాళ్ళు. కాన్స్టిట్యున్సీని మనం ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రేక్ చేయాలి. ఎందుకంటే జియోగ్రఫికల్ కండిషన్స్ని, హిస్టారికల్ సెంటిమెంట్స్ని మనం తీసుకోవాలి. కాబట్టి మీరు ఒప్పుకోవాలి సార్, అది అసెంబ్లీ అంటే మరి ఒక ఎమ్మెల్యే ఇక్కడ మీటింగ్ వెళ్ళాలి, అక్కడ మీటింగ్ అంటే వెళ్ళాలి సార్, తప్పదు. అలా అందరూ వెళ్ళరు కదా, లిమిటెడ్ పీపులే కదా అనేది ముందు ఒప్పుకోలేదు. బట్ డిస్కషన్ తర్వాత ఓకే చేద్దాం, పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ అని అట్లా అది చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే మనం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం మాట్లాడేది పర్సూ చేసే దాన్ని బట్టి అవతల వాళ్ళ ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు తనకు జరిగే నష్టం ఏముంది, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ దేనికి, ప్రజల కోసం, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళే కదా ఎవరైనా ఉండాలి. అది మనం కన్విన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. బట్ కొన్ని నిర్ణయాలు కాదనేటువంటి సందర్భం కూడా ఉంది. అది అయిపోయింది ఎందుకు వదిలేయండి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అవన్నీ అంటే ఇంటర్నల్గా 4 గోడల మధ్య జరిగిన అంశాలు మనం పబ్లిక్గా మాట్లాడకూడదు. ఏ సందర్భంలో విషయాలు అయితే వదిలేండి, ఆ విషయం చెప్పక్కలేదు. కానీ డెసిషన్ అయిపోయిన దాన్ని ఆయన పర్సనల్ తీసుకున్నానికి ఇంకా వదిలే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అని అన్న చెప్పారు. కొన్ని సందర్భాలు తప్పదు, అది ఇంకా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు ఏదో విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన తప్పుల్లో నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అదొకటి బాధ అనిపించిందండి. అంటే బాధ అంటే ఈయన ఓడిపోవడానికి నాకు తెలిసింది అది. ఆయన్ని పెద్ద ఆయన 74 years జైల్లో పెట్టి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని పెడితే ప్రజల్లో ఒక సానుభూతి ఉందండి. ఆయన చేసిన ఒక తినోడే ప్రతోడు తింటాడు, ఆయన తిన్నాడేమో, తిన్నా సరే పెట్టకూడదు కదా అనేసి అదొక భావన. నేను పబ్లిక్ టాక్కి వెళ్ళి అడిగానమాట. అది చెప్పిన పర్సనల్గా మీరు ఏమంటారు సార్? అదైతే పొలిటికల్, ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసి లోన్ పెట్టారు, ఆఫీసర్స్ని కూడా జైల్లో పెట్టారు వీళ్ళు. అసలు ఆఫీసర్స్ని జైల్లో పెట్టాల్సిన వీడు ఎక్కడ ఉంది? ఒక పొలిటికల్గా మీకు కక్షలు ఉన్నాయి, ప్రతీకారం ఉంది, పగ ఉంది, మీరు తెచ్చుకోండి. మధ్యలో ఆఫీసర్స్ని ఎందుకు? ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ ఉన్న ఆయన్ని జైల్లో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు పైగా ఏదైనా యాజ్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీ అని చేసి ఉంటారు. సో డ్యూటీగా చేసింది అంతా రికార్డులో ఉంటుంది. యూ కాంట్ చేంజ్ రికార్డ్, యూ కాంట్ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్. జైల్లో పెట్టి మీరు అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అక్కడ అతనికి సంబంధించిన సమాచారం సేకరించడానికి ఈజ్ నాట్ ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి కాదు. ఎవ్రీథింగ్ రికార్డ్ అవైలబుల్. అతను అన్ని సంవత్సరాల్లో ఒక ఆఫీసర్గా సర్వ్ చేశారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా. వాళ్ళని జైల్లో పెట్టించేది ఏంటండి? అది అసలు జైల్లో పెట్టడం తప్పు కదా. ఇట్స్ నాట్ ఎ రైట్. జైలు అనేది రైట్ కాదు కదా. జైలు అనేది ఒక రిసార్ట్. ఎప్పుడు క్రైమ్ బయటకు వెళ్తే తప్పులు చేస్తాడు, జనం చంపేస్తాడు, క్రైమ్ చేస్తాడు, విట్నెస్ పాడు చేస్తాడు, ఇట్లాంటి సందర్భం ఉన్నప్పుడు కస్టడీలో పెట్టి విచారించాలి. ఆఫీసర్స్ని కస్టడీలో పెట్టి విచారించడం ఏంటి? అంటే విశాల్ గుని గారు ఎవరు ఏం చేశారంటే, నాకు విశాఖపట్నంలో పోస్ట్ ఇస్తున్నారు, ఈ పని చేస్తే ఒక హీరోయిన్ తీసుకొస్తే అని ఆయన చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసినట్టున్నాడు. అంటే కొద్దిగా అంటే నేరం అంగీకారం అనేది అంటారు కదా. సరే ఓకే, అప్రూవర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది కదా. మరి అతను జైల్లో పెట్టలేదు కదా. అదే అతను నేరం ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన జైల్లో పెడితే ఒప్పుకుంటాడా? ఈయన ఇప్పుడు అతనికి ఇష్టమైతే ఒప్పుకుంటాడు, లేకపోతే లేదు.
చేసుంటే చేసామంటారు, చేయకపోతే చేయలేమంటారు. వాళ్ళు ఏం చెప్తారు అనేది వాళ్ళకి సంబంధించిన అంశం, దాని మీద మనం కామెంట్ చేయలేము. కానీ దానికి జైల్లో ఎందుకు పెట్టాలనేది నా పాయింట్. అదండి, బికాజ్ హీఈస్ అవైలబుల్ 24/7. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, నేను అడిగిన పబ్లిక్ టాక్లో వివిధాలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గ్రూప్ 1 వాల్యుయేషన్ కూడా ఏదో తీసుకొచ్చి మార్కులు కూడా అండి ఈ పేపర్కి దేశమని చెప్పి అన్నారు అనేసి ఆయన మీద ఆరోపణ అండి. ఓకే, ఇక్కడ వీఆర్ నాట్ డిస్కసింగ్ మెరిట్స్, ఏదో వర్క్ క్రైమ్. ఇప్పుడు ఆయన క్రైమ్ చేశాడు అనుకుందాం కాసేపు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు హై హ్యాండెడ్గా నచ్చిన వాళ్ళకి మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చేసాడు అనుకుందాం. ఓకే, ప్రూవ్ చేసేయండి, ప్రూవ్ చేసి జైలు పెట్టండి. అప్పుడు కాదంటలేదు ఎవరో. నువ్వు విచారించడానికి తప్పు చేశాడో లేదో తెలియకుండా జస్ట్ బికాజ్ ఈజ్ అక్యూజ్డ్, హౌ కెన్ యూ పుట్ హిమ్ జైల్ అంట నేను. అంటే కోర్టు రిమాండ్, కోర్టు పెట్టింది కదా సార్. అవును, అదే అసలు కోర్టు రిమాండ్లోనే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలి. ఇప్పుడు చేసి ఉంటాడని డౌట్, చేశాడో లేదో తెలియదు కదా. చేసినాక కోర్టు శిక్ష విధించింది అనుకో, మంచిది. ఓకే, దాన్ని అసలు కామెంట్ చేయడానికి ఏం లేదు. అంటే కోర్టు తీసుకెళ్తే కోర్టు రిమాండ్ విధించిందని నేను చూస్తున్నాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఏం లేదండి, ఆయన రెక్టిఫై చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రావడానికి అవకాశం ఉందండి. లేదు ఆయన కూడా మార్పు వచ్చి ప్రజలకు సహాయం చేద్దామంటే మీతో కావచ్చండి ఆయన. అది అందుకని ఇంకో జనరల్ కోalition గవర్నమెంట్ ఒకసారి కావాల్సి వస్తుందండి. ఒకసారి ప్రజల్లో అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లేదు, ఇప్పుడు అలా వచ్చిందనుకోండి, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తామన్నది కోalition గవర్నమెంట్ ఫామ్ అయితే. ఆయన మీద ఎక్కువ ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి వచ్చింది సార్. అది చంద్రబాబు నాయుడు, నేను పబ్లిక్ టాక్లో ప్రతి ఒక్కరిని అడిగింది, చెప్పిన విషయాలు కూడా ఆటో డ్రైవర్ నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది. ఏదో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మా ఆస్తి కూడా గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటారట. అది అలా వెళ్ళిందండి ప్రజల్లోకి. తర్వాత ఏమో ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా సంబంధం లేకుండా చీఫ్ మినిస్టర్ గారికి వాలంటరీ వ్యవస్థ కూడా తీసుకొచ్చారండి. ఏ కార్డు కావాలో ఏం కావాలన్నా వాలంటరీ వ్యవస్థే, అసలు ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. అదొక ప్రాబ్లం అండి. లిక్కర్ మీద ఒకటి ప్రాబ్లం సార్. ఇక్కడ 2-3 విషయాలు మనం ఆలోచించాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్స్ అన్నారు కదా, దానికి ముందు ఏమన్నారు, ల్యాండ్ టైటిల్ అన్నారు. ఇక్కడ రెండు రకాలుగా జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే ప్రజలకు ఏమర్థమైందంటే, నా ఆస్తి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది, తాకట్టు పెట్టే పెట్టుకోవచ్చట. ప్రజలకు అర్థమైన విషయం అదండి. నిజం అవునా కదా మనకు తెలియదు. అదే ఇప్పుడు ల్యాండ్ టైటిల్ అనేది ఒక యాక్ట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే, అది ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి కదా, ఎక్స్ వై. అది ఎక్స్కి ఉపయోగపడితే ఇతను ఎక్స్ పక్షం అంటారు, వైకి ఉపయోగపడితే వై పక్షం అంటారు. బట్ జనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఎక్స్ కాదు, వై కాదు, మేము కొత్త పక్షంగా వస్తున్నాం, కొత్త పార్టీగా వస్తున్నాం. కాకపోతే వాస్తవాలను వాస్తవంగా మాట్లాడినప్పుడు అది ఒకరికి ఉపయోగం ఉండొచ్చు, ఇంకొకరికి ఉపయోగం లేకపోవచ్చు. అంత మాత్రం చేత వారి పక్షం అయితే మనం కాదు. అది జనం అర్థం చేసుకోవాలి మొదట. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పెత్తందారులు ఆధిపత్య వర్గాల వెంట ఉండి చిరకాలం బానిసత్వంలో ఉంటూ వాళ్ళకే ఓట్లు వేసుకోవడం వల్ల మన బానిసత్వం పోదు, మనం అధికారంలోకి రాలేము. కాబట్టి ఆ దృక్పథం, ఆలోచన కూడా మార్చుకోవాలి. ఈ 2 చెప్తూ నేనేమంటానంటే, చట్టం అండి అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చట్టంలో అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయండి. వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేసేసారు, వీళ్ళ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇది అదని రాసేశారు. ఎన్నికల సమయం కాబట్టి రకరకాలుగా దాన్ని చిలువల పొలవలుగా రాసేసి ఇలా అయిపోద్ది, అలా అయిపోద్ది, ఇలా అంట అలా అంట అని ఒక వేవ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఆ పేపర్లో చదివిన వాళ్ళు అది ఇది నిజమేనా, అవునా, అట్లాగా నేర్చుకుని అమ్మో దీనివల్ల మనకు నష్టమేమో అనేటువంటి ఒక భావన రప్పించాలనే ఈ మీడియా ప్రయత్నం చేసింది. ఏది టీడీపీకి బాగా కొట్టే మీడియా ఉంది కదా, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ పేపర్స్ ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ ఎరగబడి చించుకుని పనిచేసే వ్యవస్థ అది. సో వాళ్ళు అట్లా చేశారు. వాలంటీర్స్ విషయంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యేతోనో ఆ ఊరిలో ఉన్న ఒక భూస్వామి చెప్తేనో, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక లీడర్ చెప్తేనో, అంటే రాజకీయ నాయకుడు చెప్తేనో అయ్యే పనులు వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక వాలంటీర్కి కాగితం ఇస్తేనో, లేకపోతే నాకు రాలేదని గ్రీవెన్స్ ఇస్తేనో అయిపోతున్నాయి అని అంటే,
అంటే ఇన్నాళ్లుగా ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థని, ఒక భూస్వామ్య విధానాన్ని, అంటే గుత్తాధిపత్యం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పేదల్ని, సామాన్య ప్రజల్ని ఆట ఆడించటం. నువ్వు అంటే కూర్చో, నిలబడంటే నిలబడు, నువ్వు చెప్పిన మాట ఇంటేనే నీకు ఇది వస్తుంది, లేకపోతే రాదు అని జులుం ప్రదర్శించే నాయకత్వం గ్రామాల్లో ఉంటుంది. అది కూడా కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఉంటాయి. నేను తడ నుంచి తుని వరకు పాదయాత్ర చేశాను కాబట్టి 2729 కిలోమీటర్లు ఊరూరు దాటి వెళ్తున్నప్పుడు ఏ ఊరు, ఏ పేదలు ఎవరు గుత్తాధిపత్యంలో ఉన్నారు, ఎవరు జులుం ప్రదర్శిస్తున్నారు అనేది స్వయంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి ఒక వ్యవస్థగా నడుస్తున్న క్రమంలో ఏ సామాన్యుడిగా ఉండి గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్ ప్రకారం నీ అర్హతను బట్టి నీకు ఇది వస్తుంది అని ఇచ్చేస్తూ ఉంటే ఈ భూస్వామ్య బూర్జువా విధానాలకి తూట్లు పడిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకమై ఆ వ్యవస్థను తిట్టడం మొదలుపెట్టారు తప్ప ఇట్లాంటి ఒక వాలంటీర్, ఇట్లాంటి ఒక సచివాలయం ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది గ్రామంలోనే. కాబట్టి ఒకడికి ఏదైనా వస్తే అరే వాడు అర్హుడు కాదు కదా, వాడికి ఎట్లా వచ్చింది అని వెంటనే తెలిసిపోద్ది. అక్కడ రాకపోతే అయ్యో ఇంత దీనంగా ఉండి ఈమె భర్త కూడా చనిపోయారు, ఈమె రాలేదేంటి, ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్న విషయం అక్కడే తెలిసిపోద్ది. బట్ ఎవడైతే ఆ ఊరిని కంట్రోల్ చేస్తూ అక్కడున్న జనాన్ని గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ మీద అజమాయిషి చేస్తున్నాడో ఆ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ ట్రాన్స్పరెన్సీ రాదు. సో చెప్పాలంటే గవర్నెన్స్లో రెవల్యూషన్ అది. చాలా బాగుందండి మీరు చెప్పిన దాని ప్రకారం చేస్తే రెవల్యూషన్. అయితే ఆ రెవల్యూషన్ అతను కూడా తట్టుకోలేకపోయాడు. అంటే అతను కూడా పడేసేసింది. ఎందుకంటే ఈ భూస్వామ్య వ్యవస్థ అంత పెద్దది, అంత వేళ్ళు ఉనుకుని పోయినది. సో వాళ్ళ చేతిలో ఉన్న అధికారం చేజార్చుకోవడానికి ఎవరు ఇష్టం లేదు. సో మళ్ళీ తిరిగే అధికారం మా చేతిలోనే ఉన్నారు. ఇప్పుడు జన్మభూమి కమిటీలని పెట్టారు. ఆ జన్మభూమి కమిటీలు ఒకటి లోన్ ఇవ్వాలన్నా, ఒకటి సిఫారసు చేయాలన్నా వీళ్ళు సంతకం పెడితేనే వచ్చేది. సో ఆ విషయం బాగా ప్రచారం అయింది. నేను వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మేము రియల్ పూర్ ఎవరు అని సెలెక్ట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తే వాళ్ళకి వీళ్ళు సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఎవరు? జన్మభూమి కమిటీ వాళ్ళు. ఎందుకయ్యా మనం ఇన్ని ఇచ్చాము, ఎందుకు గ్రౌండ్ అవ్వలేదు, ఎందుకు యూనిట్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేదని రివ్యూ చేస్తుంటే ఆ కమిటీ నుంచి సంతకం అయ్యి రాలేదని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఈ పేదవాడు, ఈ జన్మభూమి కమిటీ వాడు ఎక్కడో పొలంలో కూర్చుంటాను, పొలంలో ఒక ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడ ఎవరితోనో ఉంటాను, వీళ్ళు వెళ్ళి చెప్పులు కూడా తీసి నిలబడి చేతులు కట్టుకుని నిలబడాలి. అక్కడ వాడు బయటకు వచ్చి సంతకం పెట్టేదాకా వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత చూసి ఆడు నచ్చకపోతే పెట్టనంటే మానేయాలి. ఈ స్టోరీలన్నీ నాకు చెప్పారు స్వయంగా. మరి అర్హుడు కదా, అతను లేదు కదా, చదువుకున్నాడు కదా, ఇవ్వాలి కదా అంటే వాడు ఒప్పుకోలేదు, వాడికి నచ్చలేదు. ఒక నచ్చేది నచ్చంది అర్హత ఎలా అవుతుంది? ఇలా జరిగింది కాబట్టే అప్పుడు ఓడించారు 14-19 తర్వాత. 19లో అందుకే జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయాడు. సో ఈ వ్యవస్థలో చుట్టూ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు తమ ఆధిపత్యం కోల్పోయారు కాబట్టి, పర్టికులర్గా నాయకులు, కార్యకర్తలకి ఏమి ఉండదు, నాయకులు కోల్పోయారు కాబట్టి వాళ్ళు పని చేయలేదు, ఓట్లు వేయించలేదు. సో దాంతో అతను ఓడిపోయాడు. సో ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్లో సాధించగలిగే విజయాలు షార్ట్ టర్మ్లో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు జరగదు. బికాజ్ అవి అదొక పారాడైమ్ షిఫ్ట్. అంటే సమాజంలో ఒక సమూలమైనటువంటి మార్పు, అది చిటికలో జరగదు. దానికి చాలా ప్రిపరేషన్, దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఇతను హడావుడిగా చేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటో మనకు తెలియదు కానీ, బట్ చేసినటువంటి దానిలో హడావుడి లేకుండా ఓవర్ ఏ పీరియడ్ ఒక స్టేబుల్గా చేసుకుని వచ్చి ఉంటే ట్రాన్సిషన్ని జనం అర్థం చేసుకుని దాన్ని అలవరుచుకునే సమయం వాడికి ఇచ్చుంటే నష్టపోయి ఉండేవాడు కాదు. అది ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ప్రజలు నమ్మడానికి నేను తెలిసింది ఏంటంటే ఈ సర్వేరాల మీద కూడా ఆయన బొమ్మలు ఉన్నాయటండి. ఇది కూడా బూచిగా చూపించారు. అది సర్వేరాల బొమ్మలో నీకు విపరీతంగా నేను చూశాను కదండి, ప్రజలతో మాట్లాడాను కదా, బాబోయ్ మా ఆస్తి వెళ్ళిపోద్దని టైంలో మాట్లాడారు అన్నమాట. అదొకటండి. అదంటే ఈ బొమ్మలు వేసుకోవడం అనేది ఇప్పుడు మన పొలిటీషియన్స్ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోరండి. ఎందుకంటే చరిత్ర ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది మన దేశంలో వచ్చినప్పుడు, కొత్తగా టెలివిజన్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండేవారు.
అప్పుడు దూరదర్శన్ డీడీ ఛానల్, DD1, DD2 ఇవన్నీ రావటం, DD తెలుగులు ఇట్లా ఒకదాని తర్వాత అప్పుడే కొత్తగా టెలివిజన్ అనేది మొదలు. ఇక టెలివిజన్ వచ్చింది, దూరదర్శన్ వచ్చాక రోజు అతన్నే చూపిస్తూ ఉంటే చివరికి ఏమైపోయింది అంటే ఏదైనా ఇంకా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అనేటువంటి ఒక దీనిలోకి తీసుకురావడం వల్ల, హైప్ క్రియేట్ చేయడం వల్ల వ్యక్తి పూజ అనేది, వ్యక్తిని హైలైట్ చేయడం అనేది జరిగి ఓడించారు అతను. సో అట్లాంటి పర్సనాలిటీ కల్ట్ డెవలప్ చేసుకుందామని ఎవరు ప్రయత్నం చేసినా పోతారు. అలా ఇప్పుడు ఇతను కూడా రాళ్ల మీద బొమ్మలు, పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మలు, మనకిచ్చే ఐడెంటిటీ కార్డు మీద బొమ్మలు, అదే సర్టిఫికేట్స్ మీద బొమ్మలు. ఇప్పుడు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు, దాని మీద సీఎం బొమ్మ ఎందుకండి? గవర్నమెంట్ ముద్ర కదా ఉండాలి. ఇలాంటి పర్సనాలిటీ అంటే ఒకటి రాజీవ్ గాంధీకి మన దేశంలోనే మన కళ్ళ ముందే జరిగింది. అంటే అంటే దూరదర్శన్లో అతనే చూపిస్తూ ఉంటే జనాలు విసుక్కుని ఓడించేశారు అనేది కనపడుతున్నప్పుడు, ప్రతి కాగితం మీద, ప్రతి పేపర్, మన పోస్టర్ మీద, ప్రతి పథకం మీద మన పేర్లు, మన బొమ్మలు వేసుకుంటే జనాలు హర్షించరు కదా. సో అది డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అయినా కూడా మళ్ళీ అదే పనులు చేస్తారు వీళ్ళు. అదొక పిచ్చి వీళ్ళందరికీ కూడా. దాని నుంచి బయటపడాలి. ఇంకొక పాయింట్ నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే, అసలు అది ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బు. ఆ డబ్బుని నువ్వు నీ కోసం, నీ ప్రచారం కోసం ఎలా వాడతావు? నీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్ని ఎట్లా వాడతారు మీరు? వాడి దాని మీద అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడం, ఒక పేపర్కి ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వడం, కోట్ల రూపాయలు దోచిపెట్టడం. ఇప్పుడు అది ఎవరు అబ్బు సొమ్ము? అది ఇట్ ఈస్ పీపుల్స్ మనీ. పీపుల్స్ మనీని మీరు జ్యుడిషియస్గా వాడాలి కదా. వాడకుండా మీకు నచ్చిన పనులకి, మీ ప్రచారానికి వాడుకుంటే ఏ పేదవాడు కడుపున నిండుద్దా అడ్వర్టైజ్మెంట్ వల్ల, లేకపోతే మీ బొమ్మలు వేసుకోవడం వల్ల? ఎవరికైనా ఆస్తి వచ్చిద్దా? ఎవరికైనా ఉద్యోగం వస్తుందా? అవేమి జరగట్లేదు కదా. సో ఇట్స్ క్లియర్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. అదే అంటే ఎవరో చెప్పారన్నమాట నాకు, ఈ ఆఫీసులో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే, ఎవరో ప్రమోషన్ గురించి ఆఫీసరే సార్ ఇది మంచి ఆలోచన సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెవిలో చెప్పేవాడు ఎవరో మనకు తెలియదండి పేరు. సార్ మీకు మంచి పేరు వస్తుందండి, మీ బొమ్మలు వేసుకోమని చెప్పి ఐడియా ఇచ్చారటండి. మరి ఎవరో అంటే పేర్లు మనకు తెలియవు, మీలాంటి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టుంటారు. ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ అయ్యామంటే అంటే కొంతమంది కంటే గొప్పగా ఆలోచిస్తామనే కదా. కొంతమంది కంటే గొప్పగా పనిచేస్తామనే కదా. ఇప్పుడు ఎవడో చాకలోడు వచ్చి కామెంట్ చేస్తే సీతని పంపించేసినట్టు ఇట్లా ఎవడో కామెంట్ చేశాడని చెప్పి బొమ్మలు వేసుకోలేం కదా. మన విజ్ఞత మనకు ఉండాలి కదా. ఎవరో చెప్పినప్పుడు వినకుండా ఉండాల్సింది. ఇంకా దాని పర్యవసానాలు ఏంటి అనేది కూడా చూడాలి కదా, చూసుకోవాలి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ పై మీ అభిప్రాయం సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎత్తుకుపోయింది అంటుంది. కాదు మేము ప్రభుత్వ పరంగా మేము అమ్మాము, దాంట్లో ఎంత ట్రాన్స్పరెంట్గా చేసాము మేము అని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ప్రైవేట్ చేతులు ఉన్నటువంటి వ్యాపారాన్ని, బ్రాంతి సారా వ్యాపారాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చి గవర్నమెంట్కి లాభం చేకూర్చేలా చేసాం, వాడకం తగ్గింది, ఇన్కమ్ పెంచాం, రేట్లు పెంచాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వాదన అండి. వీళ్ళమ్మ లేదు మీరు అమౌంట్ తీసుకున్నారండి వీళ్ళని. అంటే ఇప్పుడు ఒక టీం వేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటికి తీయాలి. మరి అది జరిగిందా లేదా అనేటువంటిది ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా ప్రూఫ్స్ అయితే లేవు. వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు కానీ వీళ్ళు తీసుకున్నట్టు కానీ ప్రూఫ్స్ ఏం లేవు. ఆరోపణలు ఉన్నాయి, దాని మీద మరి విచారణ చేస్తున్నారు కదా. అది చెయ్యాలి, వెలికి తీయాలి. ఆ విచారణకు సంబంధించిన పాయింట్ ఒకటిని, విధానానికి సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే పాలసీగా మనం చూసినప్పుడు గవర్నమెంట్ అమ్మడం అనేటువంటిది మోర్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్. ఆ మోర్ ఇన్కమ్ అంటే ప్రజల డబ్బు ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వానికి వచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ప్రజలకు వెళ్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా అది బెటర్ పాలసీ అవుతుంది. అలా కాకుండా మధ్యలో ఉంటే మధ్యలో వాళ్ళు బాగుపడతారు. సో మధ్యలో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి, అంటే ప్రజల డబ్బుని మధ్యలో వాళ్ళు దోచుకుంటారు. ఇప్పుడు అది మొత్తం ప్రభుత్వానికి వస్తే అదొక రకం, కానీ మధ్యలో ఒక వ్యవస్థ నువ్వు తెచ్చిపెట్టావు కాబట్టి ఆ వ్యవస్థకి ఎక్కువ నువ్వు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది, వాళ్ళు ఎక్కువ సంపాదించుకుని దారి ఇచ్చినట్టు అవుతుంది. కొంతమందికి మీరు రిసోర్సెస్ ఎక్కడి నుంచి, జనం కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి ఇచ్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు దీని నుంచి దానికి మారటం అంటే అది ఎవల్యూషన్, కానీ
దాని నుంచి దీనికి వెనక్కి మార్చడం అనేది ఎవల్యూషన్ కాదు కదా, అవును. అది కామన్ సెన్స్ పాయింట్ నేను చెప్తున్నా. తమిళనాడులో ఎంతో కాలం నుంచి గవర్నమెంట్ నడిపిస్తుంది, దాని మీద వచ్చే ఆదాయం అంతా కూడా గవర్నమెంట్కి వస్తుంది. అది పీపుల్స్ వెల్ఫేర్కి సపోజ్ టు బి యూజ్డ్. ఓకే. వాళ్ళు మిస్యూజ్ చేస్తే అది వేరే రకం, బట్ బోనఫైడ్గా ఆలోచించినప్పుడు అది బెటర్, వాళ్ళకు వాడాలి. ఆ విధంగా మెరుగైనటువంటి అవకాశం దానిలో కనిపిస్తుంది. దీనిలో ఖచ్చితంగా ఇప్పుడు ఒక బాటిల్ అమ్మితే 40 రూపాయలు వచ్చింది అనుకుందాం, అందులో కనీసం 10 రూపాయలైనా మధ్యలో వాడికి పోతాయిగా, 30 రూపాయలుగా గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ విధానంలో 40 వచ్చేస్తుందిగా, 10 కూడా వచ్చేస్తుందిగా. అది విధానం సంబంధించి. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దానిలో ఏం రాశారంటే లిక్కర్లో ముడుపులు అందాయి, ఆ అందిన కరప్షన్లో అందిన డబ్బుని ఆ పార్టీ ఎన్నికల్లో ఓట్లకు పంచిందని రాశారు, ఓట్లు కొనుక్కోవడానికి పంచారని రాశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పెట్టాం మేము, ఎక్కడా కూడా మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు, ఫెయిర్గా జనం వచ్చి ఓట్లు వేసుకున్నారని చెప్పారు. అలాంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చి ఫెయిర్ ఎలక్షన్ అని వారు చెప్తుంటే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డబ్బులు చేతులు మారాయి, ఆ డబ్బు ఎన్నికల్లో ఓట్లకు ఇచ్చారు, ఓటర్లకు ఇచ్చారు అంటున్నారు. అంటే అప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు వేసినట్టు అని ప్రజలు తీసుకున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు అని ఒక సిట్ చెప్పేసింది కదా. సో ఎలక్షన్ కమిషన్ అయితే డబ్బులు లేకుండా ఓట్లు వేయించామని చెప్పింది కదా. సో రెండు వ్యవస్థల మధ్య కాంట్రడిక్షన్ కనిపిస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ అడగాలి, ఇట్లా సిట్ ఈ విధంగా తేల్చింది, ఓట్లకి లంచం ఇచ్చారంట, ఇచ్చి ఓట్లు వేయించారంట, అది ఫెయిర్ ఎలక్షన్ కాదు, ఆ ఎన్నిక క్యాన్సిల్ చేయండి అని మన ఎలక్షన్ కమిషన్ అడగాలి. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పాలి. ఇక్కడ కాంట్రవర్సీ మరి ఏం జరుగుతుందో చూడాలండి. ఇంకోటి ఏంటంటే సార్ విజయ్ కుమార్ సార్, ఇది డబ్బులు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి. మెయిన్ ఎందుకు ప్రజలకు కూడా కొద్దిగా అనుమానం, మీరు చెప్పింది చాలా బాగుంది. గవర్నమెంట్ ఫుల్ 10% కూడా అసలు ఎవరికి మధ్యవర్తులు లేకుండా మొత్తం ఇన్కమ్ అంతా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు, మాకు వచ్చింది ఇన్కమ్ అని. ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి ఎక్కడ కూడా. అంత మనీ ఇస్తే గివ్ మనీ, పే మనీ, టేక్ గూడ్స్ అలాగా ఉంది. అదే ఇప్పుడు దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా తప్పు, ఆ తప్పు ప్రకారం వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు అంటే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొనుక్కుని 5 రూపాయలు 2 పైసలు టాయిలెట్కి వెళ్ళినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామండి. అదే ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు అన్న విషయాన్ని వీళ్ళు ప్రూవ్ చేయాలి. డెఫినెట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగకపోతే అది మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినట్టే. మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేసినప్పుడు దాని వెనక ఏదో రకమైన బ్రైబ్ అనేది ఉందని, కరప్షన్ జరిగిందనే దానికి ఆధారం దొరుకుతుంది. దొరికితే ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. చట్టపరంగా ఏమైతే అది. ఇక చాలామంది కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి అందరూ అరెస్ట్ అయ్యారు అనుకోండి, ఎవరు కచ్చిరెడ్డి, కేసిరెడ్డి ఎవరు చెప్తున్నారు, ఎన్ని పక్కన పెట్టిన ఏమవుద్దో చూద్దాం అయితే. ఇక పవన్ కళ్యాణ్ గురించి చూద్దాం సార్. ఇది పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇది ఆయనపై కొన్ని అంటే సినిమాలు వేసారు. నాకు చిన్న డౌట్ ఏంటంటే డిప్యూటీ సీఎం ఉండి సినిమాలు కంప్లీట్ చేసుకోవచ్చా లేదా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, అవి బ్యాలెన్స్ చేసుకోవచ్చా లేదా, అవి అంటే మీకు ఇంకేమన్నా చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? అంటే ఒక్కసారి మంత్రి అయిన తర్వాత అన్ని రకాల లావాదేవీలు, వ్యాపారాలు వదిలేసేయాలి పూర్తిగా. ఏ పరిస్థితిలోనూ ఆదాయం వచ్చే కార్యక్రమం ఏది కూడా చేయకూడదు. ఒకవేళ మూవీస్లో యాక్ట్ చేయాలి అనుకుంటే అతను రిజైన్ చేయాలి, చేసి 2 నెలలు 3 నెలలు 6 నెలలు సినిమా చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అక్కడ ఉండి, ఆ ముఖ్యమంత్రి నచ్చితే మళ్ళీ మంత్రిగా చేరడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మంత్రిగా కొనసాగుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది అక్కడ. మంత్రిగా నీ ఇంట్రెస్ట్ ఏంటి, ప్రజలు, ప్రభుత్వం. ఆ రెండు మానేసి నేను వేరే కార్యక్రమం చేస్తానంటే యూఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ ఓత్. మీరు వేసిన ప్రమాణ స్వీకారం నుంచి మీరు డీవియేట్ అయిపోయారు. సో డీవియేట్ అయిపోయి ఉల్లంఘన చేశారు. సో కాబట్టి మీరు శిక్షార్హులు, మంత్రి పదవిలో మీరు కొనసాగడానికి అవకాశం లేదు. సో ఇమీడియట్గా ఆయన బర్తరఫ్ చేయాలి. బికాజ్ ఆయన సెల్ఫ్ అంటే అతనికి, అతని యూనిట్కి, అతనికి సంబంధించిన వాళ్ళకి డబ్బు వచ్చే విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. టికెట్లు రేట్లు పెంచే కార్యక్రమం చేశారు. సో ఆయనకి మంత్రి పదవి ఉంది కాబట్టి దగ్గరుండి సీఎం దగ్గర ఒప్పించుకుని చేయించుకున్నాడు.
సో నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్ సీఎం యూజింగ్ హిస్ పొజిషన్. సో ఇట్స్ ఎ మిస్యూజ్ ఆఫ్ పవర్. అంటే నువ్వు ఫ్రీగా యాక్ట్ చేశాను, నా దగ్గర ఆదాయం రాలేదంటే ఫ్రీగా యాక్ట్ చేశాను. కరెక్ట్. కానీ వాళ్ళందరికీ ఆదాయం వచ్చిందిగా, దానికోసం నువ్వు పనిచేసావుగా. ఓకే. సో నీ వాళ్ళకి, నీ యూనిట్కి, నీకు సంబంధించిన వాళ్ళకి డబ్బు వచ్చే విధంగా నువ్వు పనిచేసావు. అంటే నీ అధికారాన్ని వాడుకుని వాళ్ళకి ఫేవరెటిజం, నెపోటిజం చేసి డబ్బు వచ్చేట్టుగా చేశావు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రైమ్, డీవియేషన్ ఫ్రమ్ ది ఓత్. రాగద్వేషాలకు అతీతంగా బంధుప్రీతి కానీ, అదే కదా ఆయన మాట. ప్రమాణ స్వీకారంలో చేసింది ఏంటి? ఎలాంటి బంధుప్రీతి ఉండదు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తాం ప్రమాణం చేశావు కదా. అవన్నీ వైలేట్ అయినట్టే కదా. నేను ఎన్టీ రామారావు గారు పర్సనల్ సెక్రటరీ నర్సయ్య గారితో ఇంటర్వ్యూ చేశానండి. చేసినప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్ ఉండి ఏదో సినిమాలో బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇది వేశారటండి. వేసి ఆ ఫైల్స్ సంతకం అక్కడ ఆఫీసులో సంతకం పెట్టేవారటండి. ఎలా యాక్ట్ చేసావు అని అడిగేవారటండి. ఎలా ఉందండి అంటే చాలా దరిద్రంగా ఉందండి, ఆ హీరోయిన్తో మీరు చూడలేకపోతున్నాను అని చెప్పారట నరసయ్య గారు. పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడేవారు అనుకుంటా. అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ యాక్ట్ చేశారు సార్ ఆయన. అంటే అప్పుడు మరి రాజ్యాంగం మరి ఎవరు పర్మిషన్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం యాక్ట్ చేశారండి. పర్మిషన్ తీసుకుంటే యాక్ట్ చేయొచ్చండి ఆయన. అదే పర్మిషన్ అంటే నేను అదే చెప్తున్నా కదా, పదవిలో ఉండి చేయడానికి లేదు, మళ్ళీ చేసి మళ్ళీ పదవిలోకి రావచ్చు. అది మంత్రి రిజైన్ చేసి రావచ్చు అన్నమాట. ఐ థింక్ ఆయనకి ఏదో 2-3 సినిమాలు ఉన్నాయిలేండి ఇంకా. అదే ఆ టైంలో వాళ్ళు ఏదో తీసుకుని ఉంటారు, పర్మిషన్ తీసుకుని ఉంటారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఫల్యాలుగా మీరు ఏం చూస్తున్నారు సార్? అంటే ఇప్పుడు వైఫల్యం అయిపోయింది అనేది కదా ప్రజల్లో ఉన్న భావన. వాళ్ళు ఏమంటారంటే చాలా ఉద్యోగాలు క్రియేట్ చేసాము, పరిశ్రమలు తీసుకొస్తున్నాము, పోలవరం కంప్లీట్ మాటల్లో, అవన్నీ మాటల్లో, చేతల్లో ఏమి లేవు. వాళ్ళు మాటల్లో సిద్ధహస్తులు, స్టేట్మెంట్స్ ఇస్తారు, పేపర్లో రాయిస్తారు, ఫోటోలు వేస్తారు. ఆ విషయంలో ఎవరు బీట్ చేయలేరు వాళ్ళని. సో ఏవైనా మాటల్లోనే ఉన్నాయి. లక్షల కోట్లు పెట్టుబడులు మాటల్లోనే ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు మాటల్లోనే ఉన్నాయి. చేతల్లో అయితే ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడం కూడా పార్షియల్గానే. అంటే సిలిండర్లు అన్నారు, ఒకటి ఇచ్చారు ఆగిపోయారు. తల్లికి వందనం అన్నారు, కొంతమందికి ఇచ్చారు ఆగిపోయారు. ఇప్పుడు బస్సు అంటున్నారు, ఉచితంగా ఊరంతా ఇస్తారు, రాష్ట్రం అంతా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈరోజు ఓన్లీ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్, విత్ ఇన్ ది సర్టన్ ఏరియాస్, లిమిటెడ్ ఏరియాస్లో యాక్సెస్ తప్ప వాళ్ళు ఒరిజినల్గా ప్రకటించిన విధంగా కాదు చేయడం లేదు. అంటే వాళ్ళు చేసే ప్రకటనకి చేతల్లో చేసే పనికి ఎక్కడా సంబంధం ఉండదు. అతను రైతుల రుణమాఫీ హామీ దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ హామీని కూడా ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా చేయలేదు. అది అతనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, క్రెడిబిలిటీ. సో ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ చర్చిస్తున్నారు. హామీలు ఇచ్చింది కానీ నెరవేర్చలేదు, చేసినవి కూడా పాక్షికంగా కానీ పూర్తిగా కాదు. వీళ్ళు ఇలాగే చేస్తారు అంతే. ఇలా చేస్తారో చేయరో అని అనుకున్నాం. మధ్యలో ఈ జనసేన వాళ్ళు వచ్చి చేస్తామని అతను నిలబడితే నిజంగా చేస్తారని అనుకున్నాం. బట్ అతనేమో తప్పించుకొని తిరుగుతున్నాడు, పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇంకా ఓటేసి మేము తప్పు చేసామనే భావనలోకి అయితే ప్రజలు వచ్చిన విషయం అనేక చోట్ల నేను వింటూ ఉన్నాను. అందుకనే నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, వాళ్ళైనా వీళ్ళైనా చేసేది మోసమే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి నిజాయితీగా పేదల కోసం పనిచేసే పార్టీగా మేము వచ్చున్నాము. రాబోయేటువంటి 2029 ఎన్నికలకి మీరు ఒక తృతీయ పార్టీని ఆలోచించి ఓటు వేయగలిగితే పేదల ప్రభుత్వం మనం ఏర్పాటు చేద్దాము అని మీ ద్వారా నేను చెప్తున్నాను. అంటే ఈ కూటమి ప్రభుత్వం అంటే రోడ్లు ఒకటి వేసిందని చెప్తున్నాను గొప్పగా. అంటే రోడ్లు ఇందాక అంటే మన జగన్ గారు 1000 రోడ్లు వీళ్ళు వేసారండి. కొంత అంటే అంత 100% నేను చెప్పలేను, కానీ 99%, 95% రోడ్లు వేసినట్టు అనిపించింది నాకు. అంటే వీళ్ళు ఎక్కువ తర్వాత తల్లికి వందనం కూడా ఒక అబ్బాయి అనుకోండి, జగన్ గారు ఒకటే ఇచ్చారండి, ఇక్కడ 2 ముగ్గురున్నా ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారండి. అది ఇచ్చారు, బట్ అర్హులందరికీ ఇవ్వలేదు అనేది జనంలో నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్. ఇప్పుడు వచ్చిన చోట వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు, ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయట్లేదు అనేది. సో మేజర్గా వీళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ అంటే కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చి ఎక్కడ కమిషన్ తీసుకోవచ్చు, ఎక్కడ ఆదాయం సంపాదించుకోవచ్చు అన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాటికే అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది ఉన్నటువంటి చర్చ. ఈ ఉచితాల మీద విజయ్ కుమార్ గారు నాకు అంటే నేను కూడా చదువుకున్నాను కాబట్టి చిన్న ఐడియా ఉందన్నమాట అండి. ఇప్పుడు సూపర్ 6 అని కూటమి ప్రభుత్వం పెట్టారండి. ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే, అదే ఆశ్చర్యంగా ఉంటుందండి.
ఈయన ఇస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవి కొన్ని పోతాయి, అది ప్రజలు గ్రహించట్లేదండి. అదే ఉచితాన్ని చాలా ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అసలు. సూపర్ 6 అన్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2,70,000 కోట్లు ఆయన ఇచ్చాడండి. దాంట్లో కొన్ని పోతాయి, మనకి ఇది వస్తుంది కొత్తగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఇదని అనలేరు కదా, సూపర్ 6 అన్నారు వీళ్ళు. అది ప్రజలు ఎలా తీసుకురావడం, ప్రజలు అవేర్నెస్ అసలు ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు గత ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. ఏమిటి అవుట్కమ్? దాని అవుట్కమ్ ఏంటి? 2,70,000 కోట్లు బట్ట నొక్కి ఇచ్చారు. ఏమిటి దాని నుంచి సాధించింది ఏంటి? దాని నుంచి వచ్చిన ఫలితం ఏంటి? దాని నుంచి మనం ఏం క్రియేట్ చేయగలిగాం? అది నా క్వశ్చన్. వాళ్ళు 2.5 లక్షల కోట్లు ఊరికి దారపోసారు. అక్కడక్కడ ఒక పూట 10 రోజులు భోజనం పెట్టారు, అంతే తప్ప ఎక్కడ కూడా ఒక అసెట్ క్రియేట్ అయింది లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది లేదు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఒక భూమి కొని ఇచ్చింది కానీ, అంటే వాళ్ళు సొంతంగా ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని చూపించింది అయితే ఎక్కడ లేదు. సో ఎన్ని కోట్లు దారిపోస్తే ఏంటి ప్రయోజనం? కనీసం 2.5 లక్షల కోట్లు కదా వాళ్ళ పంచింది. 2,000 కుటుంబాలు కూడా పేదరికం నుంచి విముక్తి చెందలేదు. అలా పంచుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఎవరికి పంచాలంటే వృద్ధులకి పంచాలి, వితంతువులకి పంచాలి, లేకపోతే బాడీ ఫుల్గా ఏబుల్గా లేనటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ వైకల్యం కలిగిన పంచాలి. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు, శ్రద్ధగా సంపాదించుకోలేరు. సో సంపాదించుకోలేని వాడికి నువ్వు సహాయం చేస్తే వాళ్ళు జీవించగలుగుతారు. సంపాదించుకునే వాడికి నువ్వు ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు, వాడికి పని ఇవ్వాలి, తను సొంతంగా సంపాదించుకునే మార్గాన్ని ఇవ్వాలి. ఒకవేళ కంపెనీ పెడతానంటే పెట్టుబడికి నిధిని ఇవ్వాలి, లేదు మీ దగ్గర ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడు సొంతంగా బతుకుతాడు. అలా కాకుండా నీ మీద ఆధారపడే విధంగా నేను అడుక్కుని తినేవాళ్ళుగా తయారు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? అతను అలా చేసిన తర్వాత దాన్ని కామెంట్ చేసి వీళ్ళు మళ్ళీ అదే పని చేయకూడదు. కనీసం వీళ్ళైనా భూమిని ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, పెట్టుబడి నిధులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, స్వయం ఉపాధిని అభివృద్ధి చేయాలి, మహిళలు సొంతంగా జీవించడానికి కావలసినటువంటి ఆదాయం వచ్చే వనరులు ఇవ్వాలి. అవి వీళ్ళు కూడా ఏం చేయట్లేదు. అతను తప్పు చేశాడు, వీళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు. అంటే నేను విజయ్ కుమార్ గారు సార్, మీరు ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నాను అండి. అంటే మీరు చెప్పినన్ని అంటే ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత మహిళలకి శక్తి ఇవ్వాలి అని అన్నారు కదా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? ఏ విధంగా మీకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండ్ ఈజ్ ఏ రిసోర్స్ అండి. ఓకే అండి. ఇప్పుడు ఈరోజు వీళ్ళు దొంగతనంగా డబ్బు సంపాదించడానికి ఏ మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు? మేము 99 పైసలకి ఇస్తాం, రూపాయికి ఇస్తాం, భూములు ఇస్తామని కోట్ల నిధులు ఉన్న వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తున్నారు. ఎందుకు అంటే బికాజ్ ల్యాండ్ ఈజ్ ఏ బిగ్ రిసోర్స్. అది మనకు ఎంతో ఆస్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి భూమి ఎవరికి ఇవ్వాలని నేనంటానంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయండి. ఎక్కువ భూములు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని తక్కువ భూమి లేని వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు స్మాల్ హోల్డింగ్స్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు 1 ఎకరమే ఉంటే మీరు దాన్ని సాగు చేస్తారు, ప్రాపర్గా సాగు చేస్తారు. మీ దగ్గర 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు మీరు సాగు చేయలేరు. అప్పుడు ల్యాండ్ అవుట్పుట్ పెరుగుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాని అవుట్పుట్ పెరుగుతుంది, ప్రాపర్ యూటిలిటీలోకి వస్తుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కావాలని కోరుకుంటున్నాం. మన వాళ్ళే చదువుకుని నిరుద్యోగులు బోళంతమంది ఉన్నారు. స్మాల్ మీడియం సెక్టర్లో అనేక రకాల స్టార్టప్ కంపెనీలు పెట్టవచ్చు. అలా పెట్టే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా నిలబడగలిగితే 4 ఉద్యోగాలు ఇస్తారు. వాడు ఒక ఫ్యాక్టరీ పెడితే 10 మందికి ఇస్తాడు. అలా 10 మంది ఫ్యాక్టరీలు పెడితే 100 మందికి జాబ్స్ వస్తే ఈ 10 కుటుంబాలతో పాటు 100 కుటుంబాలు కూడా ఎదుగుతాయి. అలా తమ కాళ్ళ మీద తాము నిలబడే దారి చూపించాలి ప్రభుత్వం అన్నది మా వాదన. ఎప్పుడు మమ్మల్ని బెగ్ చేసుకునే విధంగా చేస్తాము అనేది వాళ్ళ వాదన. అంటే మా చుట్టూ తిరగండి, మేము ఇస్తాం. ఇప్పుడు అమ్మఒడి 15,000 ఇస్తే అతను ఓటేశారు. ఒక్కడికి కాదు నేను 4 ఇస్తానంటే ఇతను ఓటేశారు. అంటే ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటేద్దాం అనే ఆలోచనని రేకెత్తిస్తున్నారు, దాన్ని నేర్పిస్తున్నారు. అయితే ఆ రోజు 15,000 తీసుకున్న వాళ్ళు ఈరోజు 30,000 తీసుకున్న వాళ్ళ స్థితి ఏమైనా మారిందా? వాళ్ళ పేదరికంలో మార్పు ఏమైనా వచ్చిందా?
వాళ్ళు నివసించే విధానంలో కానీ, తినే తిండిలో కానీ, వాడే వస్తువుల్లో కానీ, వాళ్ళ ఇంటికి వచ్చే ఆదాయంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రానప్పుడు నువ్వు 15 ఇస్తే 45 ఇస్తే ఎక్కడున్నాడు అక్కడే ఉంటున్నాడు కదా. మనం ఏమంటాం, వాడు పైకి లేపంటున్నాం, అతనికి గుడిసెలో ఉన్నవాడికి మేడం అంటున్నాం, మేడలో ఉన్నవాడు బంగ్లాలోకి మూవ్ అవ్వాలి, అలా ఎకనామిక్ ఎదిగే విధంగా ప్రయత్నం చేయండి అంటున్నాం. అది చేయటం లేదు కదా. గుడిసెల్లో ఉన్నవాళ్ళు గుడిసెలోనే ఉంటున్నారు. అతను 15 ఇస్తే తీసుకున్నారు, వీళ్ళు 30 ఇస్తే తీసుకుంటున్నారు. అది 15 రోజులు వస్తే ఇది 30 రోజులు వస్తుంది, అంతే తేడా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మీలాగా ఎందుకు ఆలోచించట్లేదు సార్? ఏంటి ప్రాబ్లం అంటారు? చక్కగా మీరు చెప్పింది నిజంగా మీరు చేసినట్టయితే అందరూ అభివృద్ధి చెందుతారు, మళ్ళీ ఎప్పుడూ వాళ్ళే వస్తారు అధికారంలోకి. కానీ మీలాగా ఎందుకు ఆలోచించట్లేదు అన్నారు? ఎందుకంటే వీళ్ళ ఆధిపత్యం చెల్లాలి అని అంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ చుట్టూ అయ్యా అయ్యా అని అడుక్కునేటట్టుగానే ఉండాలి. అది అప్పుడే వీళ్ళు ఉండాలి. సో వీళ్ళ వస్తువులుగా ఓటు యంత్రాలుగా చూసినంత కాలం వీళ్ళ ధోరణి మారదు. వాళ్ళు మనుషులే, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి, ఆత్మగౌరవంతో జీవించాలి అని చూసే ధోరణి వచ్చినప్పుడు మారుతుంది. సో వీళ్ళకి ఎప్పుడూ వాళ్ళు చెప్పు చేతలు ఉండాలి, వాళ్ళకంతా బానిసలుగా ఉండాలి, దాసోహమై ఉండాలి. ఎందుకంటే వాళ్ళ జులుం చెల్లుబాటు కావాలి. అందుకే చేయరాడు. తెలియక కాదు, చేతగాక కాదు, లేదా తెలివిలేక కాదు. అంటే ఇన్ని దొంగ పనులు చేసిన వాళ్ళకి ఈ మంచి పనులు చేయడం చేతగాక ఏం కాదు. బట్ మంచి పనులు చేసి ఎదిగిపోతే వాడికి తెలివిని జ్ఞానాన్ని మనం పేదవాడికి ఇచ్చేస్తే వాడు ప్రశ్నిస్తాడు, మనం నిలదీస్తాడు. అలాంటి పరిస్థితి మనం ఏం తెచ్చుకోవాలి? మనం ఏం చెప్పామో అది చెప్పినట్టు విని పడి ఉండేవాడు కావాలి మనకి అనేది వాళ్ళ ఆలోచన. ఇంకా ట్రంప్ విషయం వచ్చారనుకోండి సార్, ఇంటర్నేషనల్గా వస్తే మన భారతదేశం ఏం చేసిందంటే, అమెరికా వాళ్ళు ఏం చెప్పారంటే రష్యా దగ్గర మీరు ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పేసి ఇండియాకి మోడీకి చెప్పాడు. అంటే మన భారతదేశం చెప్పారు, లేదు మేము కొనుక్కుంటామని చెప్పారు. అయితే నేను 50% పెంచేస్తాను అంటారు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తే మంచిది అంటారు? అంటే ఇప్పుడు అదేమంటారంటే ఫారెన్ అఫైర్స్, ఇందులో ప్రజల పాత్ర ఏముంది? ప్రజలు గవర్నమెంట్ని అక్కడ పెట్టారు, ఆ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుని పనిచేస్తుంది. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, దేశానికి ఏది ముఖ్యం అనేది గవర్నెన్స్లో ఉన్నవాళ్ళు ఆలోచన చేయాలి. సో ఇప్పుడు అతనికి అవకాశం ఉంది, బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు వాళ్ళ బెదిరింపులకి మనం లొంగాలా లేకపోతే నష్టపోవాలా ఏంటి అనేటువంటిది అధికారం ఉన్న ప్రభుత్వం ఆలోచించాలి. ఆయిల్ కొనొద్దు అంటున్నాడు, రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అంటున్నాడు, అంతే అండి, సింపుల్. మనమేమో తక్కువ రేట్ వస్తుంది, మనం ఎందుకు తక్కువ రేట్ వస్తుంది కాబట్టి మనం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఈ దౌత్య సంబంధాలు అనేటువంటివి అది ఒక పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు దాని పూర్వపరాలు, ఇంప్లికేషన్స్ అన్నీ కూడా ఆలోచించి చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఒకవైపు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఒక నిర్ణయం వెనకాల బోత్ సైడ్స్ ఉంటాయి. బట్ ఎక్కువ పాజిటివ్ ఎందులో ఉందనేది చూసుకుని అన్నింటికి మించి దేశ ప్రయోజనాలకి, ప్రజా ప్రయోజనాలకి ఏదో ఉపయోగం అనేది ఆలోచించి అలా నిర్ణయం తీసుకుంటే అప్పుడు మన లాంగ్ రన్లో గెయిన్ అవుతాం. సో ఇప్పుడు వరల్డ్ సిచ్యువేషన్ చూడాలి, అమెరికా ఏ స్థాయిలో ఉంది, అమెరికాతో మనకు సంబంధాలు ఏ విధంగా అవసరం, అందువల్ల మనం ఎటువైపు బలంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా చూసుకోవాలి. మనకి సత్సంబంధాలు ఉన్నప్పుడు పాకిస్తాన్ నిరంతరం మనకి పక్కల బల్యంలాగా అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఏం చేయాలి? అమెరికాతో మనం సరైన సంబంధాలు పెట్టుకుని అమెరికాతో పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలి. సో పాకిస్తాన్ కంట్రోల్ చేస్తే టెర్రరిజం కంట్రోల్ అవుతుంది, టెర్రరిజం కంట్రోల్ అయితే శాంతి సామరస్యం వస్తాయి. అంటే ఒక పాలసీని మనం తీసుకున్నప్పుడు ప్రజాక్షేమం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎలా పనిచేయాలనే దాని మీద మన నిర్ణయాలు ఆధారపడి ఉండాలి. అది ముందు చూపుతూ చేయాలి. ఇప్పుడు అక్కడ యుక్రెయిన్ వార్ వచ్చింది, అప్పుడు మనం రష్యాతో వెళ్ళాలా వెళ్ళకూడదా? ఒకవేళ చీప్ దొరుకుతుందంటే అక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడైనా దొరుకుతుందా? వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకుని చేయాలి. ఓవర్ ఎ పీరియడ్ మన చుట్టూ చైనా ఒక పక్క, పాకిస్తాన్ ఇంకో పక్క, ఇట్లాంటి దేశాలతో మనం ఇప్పుడు నిరంతరంగా సమస్యల్లో ఉన్నప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మనకు ఎలాంటి మద్దతు కలిగి ఉండాలి, ఆ మద్దతు ఏ నిర్ణయం తీసుకుంటే వస్తుంది, ఎలాంటి పాలసీతో వెళితే వస్తుంది, ఈ విజన్ అంతా ఫారిన్ పాలసీ మేకింగ్లో పెట్టుకోవాలి. మనం పెట్టుకుని లాంగ్ రన్లో మన దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. అంటే మిల్లట్ వాళ్ళు ఇంకో ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మనం ఉపయోగించుకోకుండా ఆగామనుకోండి వాళ్ళ బిజినెస్ పడిపోతుందండి. అప్పుడు ట్రంప్ మీద వాడు ప్రశ్న తీసుకొస్తారు, ఏ బాబు మా బిజినెస్ పడిపోయిందండి. అని ఏమైంది చూస్తుంటే అండి,
ఒక వ్యక్తి సార్, ట్రంప్ అన్నవాడు ఒకడండి, మొత్తం ప్రపంచాన్ని అంతా అల్లకల్లం చేసేస్తాడు సార్ ఒక వ్యక్తి. అతను నాకు అలా అనిపిస్తున్నాను. లేకపోతే ఎవరితో మాట్లాడా ఓన్ డెసిషన్ సార్. మీరేమో ఇందాక మన పార్టీ ఏమో కాంగ్రెస్ అని అన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ లా కనపట్లేదండి నాకు ట్రంప్. బట్ హిట్లర్ కూడా ఒకడే కదా. సో అప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీసింది కదా. అవునండి. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి డిస్కషన్ బట్టి కొన్ని వ్యవహారాలు చేస్తారు. బట్ మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఒకటి ఉంది కదా, ఆ ప్రభుత్వం విజ్ఞత కలిగిన నిర్ణయం తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు మీరు అన్నట్టు మేము గూడ్స్ని బహిష్కరిస్తామని గవర్నమెంట్ పాలసీ తీసుకుంది అనుకో, గవర్నమెంట్ కాకుండా ప్రజలకు, ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలేమి దాన్ని వ్యతిరేకించడం లేదు కదా. ఎందుకనంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, ఫారెన్ పాలసీలో ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మొన్న పెహల్గాంలో జరిగింది, అన్ని పార్టీలు ముక్త కంఠంతో నువ్వే నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినా మీతో ఉంటామని చెప్పాక ప్రకటించాంగా, అందరం ప్రకటించాంగా. ప్రధానమంత్రికి ఆ రకమైన ప్రకటన అందరూ ఇచ్చారు కదా. బట్ వాళ్ళు దాన్ని మిస్ఫైర్ చేశారు. అక్కడ ఏమి లేకపోయినా ఇది ఉంది అది ఉందని కల్పితాలు చూపించారు. 42% రిజర్వేషన్ ఒకటి అంటున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చేశారు. నేను అడిగేది ఏంటంటే 42 అంటే ఎవరు పెంచుమని అడుగుతున్నారు, అంటే తగ్గించోళ్ళకి కోపం వస్తుంది కదా సార్. నా డౌట్ అనమాట. 42 అంటే పెంచమని అంటున్నారు, మరి అంటే ఏంటి అప్పుడు ఎవరికైతే పెరిగిందో వాళ్ళు సంతోషిస్తారు, మరి తగ్గిపోయిన వాళ్ళకి వ్యతిరేకం అవుతారు కదా సార్. అది మన దేశంలో ఏం జరిగిందంటే, అది నా చిన్న డౌట్, నా డౌట్ అనమాట. అదే ఏం జరిగిందంటే 80% మంది, ఇంకా 80% కంటే పైన ఉన్న వాళ్ళని 50%కి కుదించి ఆ రిజర్వేషన్తో మీరు సెటిల్ అవ్వండి అని చెప్తున్నారు. 15-20% మధ్య ఉన్న వాళ్ళకి 50% ఇచ్చి మీరు అన్నీ అనుభవించండి అనేటువంటి విధానం నడిచింది. ఇది ఒక పక్క. రెండో పక్క ఏంటంటే, ఇప్పుడు 50% పైన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాంగ్ హిస్టరీ ఉంది. కాలేల్కర్ కమిటీ అని, ఆ తర్వాత బీపీ మండల్ కమిటీ అని, ఈ కమిషన్స్ వేశాక వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. బీపీ మండల్ ఇచ్చిన దానిలో 52% బీసీలు ఉన్నారని ఇచ్చారు. అయితే 52% బీసీలు ఉంటే వాళ్ళు 27% రిజర్వేషన్ ఇచ్చారు. మరి 52% ఉన్న వాళ్ళకి 52% ఇవ్వాలి కదా, 27 ఎట్లా ఇస్తారు? ఇప్పుడు వాళ్ళని సగానికి సగం ఎట్లా తగ్గిస్తారు? మరి ఆ సగం ఎక్కడ పోయినట్టు? సో ఇప్పుడు ఎవరు ఎంత ఉన్నారో అంత వాళ్ళకి రావాలన్నప్పుడు అందరికీ ఆ విధంగా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వీళ్ళ యొక్క అవకాశాలన్నీ ఇంకొకరెవరో అనుభవిస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళే అనుభవించారు. అందుకనే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రావాల్సిన అవకాశాలు, రాయితీలు రానియకుండా వీళ్ళు అడ్డుకుంటూ వచ్చారు. అలా అడ్డుకుంటూ వచ్చిన వాళ్ళలో ఎవ్వరూ కూడా ఎగ్జామ్టెడ్ కాదు. ఎందుకంటే అసలు వీళ్ళకి వచ్చే అవకాశాలు అడ్డుకోవడం అనేది మొదట కాంగ్రెసే స్టార్ట్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, అలా సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు కూడా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అసలు కమిషన్లు వేయడానికి ఒప్పుకోలేదు, వేసిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్లు తీసుకున్న తర్వాత అమలు చేయలేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా బీసీలకి అన్యాయం చేసుకుంటూ వచ్చింది. బీజేపీ వాళ్ళైతే అసలు మేము ఓబీసీ సెన్సస్ చేయము, అవసరమే లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదని ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది బీజేపీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రెండు విధానాలు చూస్తూ సైలెంట్గా ఉన్నారే తప్ప నోరు విప్పి ఎప్పుడైనా బ్యాక్వర్డ్ క్లాసెస్కి అన్యాయం జరుగుతుంది వీళ్ళకి ఇవ్వాలని చెప్పలేదు. సో హిస్టారికల్గా అన్ని నేషనల్ పార్టీస్ ఎక్సెప్ట్ బీఎస్పీ కానీ, బామ్సెఫ్ కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బీసీలకి, అంటే వీపీ సింగ్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి జనతా పార్టీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇంజస్టిస్ చేస్తూనే వచ్చారు. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, జనాల్లో తిరుగుబాటు వస్తే ఎవరు ఆపలేరని. జనంలో ఈరోజు బాగా చర్చ వచ్చింది. ఎంతకాలం 75 సంవత్సరాలు అయినా కూడా మా అవకాశాలన్నీ మీరు పొందుతున్నారు, మీరు అనుభవిస్తున్నారు అన్నదానికి క్లియర్ కట్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియరీలో ఎంతమంది జడ్జిలు ఉన్నారు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంతమంది ఉన్నారు, లేకపోతే పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఉన్నారు, అందులో ఈ కమ్యూనిటీస్ ఎంత ఉన్నాయి. అలాగే సివిల్ సర్వీసెస్, యూ టేక్ ఎనీ పబ్లిక్ సెక్టర్, కార్పొరేషన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఇట్లా అనేక రకమైనటువంటి ఫైనాన్స్ కంపెనీస్, కార్పొరేషన్, బ్యాంక్స్ ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కూడా వీళ్ళ డ్యూ రిప్రజెంటేషన్ లేదు. సో అందువల్ల
ఒకవేళ మీరు మెరిట్ అని అంటారేమో, మెరిట్కి దానికి ఎక్కడ కూడా లాజిక్ లేదు. ఎందువల్ల లేదంటే మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకుంటే మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చిన వాడికి 1000 ర్యాంక్ వస్తే ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన వాడికి 500 ర్యాంక్ వచ్చింది. సో 500 ర్యాంక్ వచ్చిన వాడు ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన వాడికి సర్వీసు, ఎస్టీ కాదు ఎస్టీ రిజర్వేషన్ 500 అబవ్ వచ్చిన వాడికి సర్వీస్ వస్తే ఈడబ్ల్యూఎస్లో 1018 వచ్చిన వాడికి వచ్చింది. మరి అప్పుడు ఓసీలో ఉన్నవాడు మెరిటా, ఈ ఎస్టీలో ఉన్నవాడు మెరిటా? ఎస్టీలో 500 ర్యాంక్ పైన ఉన్నవాడికి కదా వచ్చింది. కాబట్టి మెరిట్ థియరీ పోయింది, డిఫీట్ అయిపోయింది. ఇక అది లేదు. వీళ్ళు ఇవ్వాల్సిందల్లా ఏంటంటే ఏ వర్గాల వాళ్ళు ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి తీరాలి. 75 సంవత్సరాలుగా మీరు మోసం చేస్తూనే వచ్చారు. వీళ్ళ అవకాశాలు మీరే వాడుకుంటూ వచ్చారు. ఇక చాలు చేసింది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చెయ్యాలి. కాంగ్రెస్ ఈరోజు కొత్తగా ఈ సాంగ్ స్టార్ట్ చేసింది. ఏమిటంటే ఓబీసీ సెన్సస్ చేయాలి, వాళ్ళ పాపులేషన్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఫస్ట్ టైము యూటర్న్ తీసుకుని ఎన్నాళ్ళు చేయని కాంగ్రెస్ ఈరోజు చేయాలని మొదలుపెట్టింది. కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నాక ఇప్పుడు అవసరమే లేదు, సెన్ససే వద్దు, కొట్లాట్లు అవుతాయి, కలతలు వస్తాయి, గొడవలు అయిపోతాయి, దేశం అలకలం అయిపోద్దని బీజేపీ అది కూడా యూటర్న్ తీసుకుని ఇప్పుడు సెన్సస్ చేయాలని స్టార్ట్ చేసింది. సో ఒకసారి సెన్సస్ అయిన తర్వాత ఎవరి పాపులేషన్ ఎంత ఉంటే అంత కోట వాళ్ళకి ఇచ్చేస్తే ఆ కోటాలో వాళ్ళ జాబ్స్ వాళ్ళకి వస్తాయి. అప్పుడు ఎవరికి నష్టం లేదు. ఈ 50 సీలింగులు 60 సీలింగులు అనవసరం కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ అవసరం లేదన్నవాళ్ళు బీసీలకి 50% ఇవ్వడానికి 50% సీలింగ్ ఎలా మాట్లాడకూడదు కదా. అప్పుడు కూడా తీసేయాలి. సో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేమేం చెప్తామంటే ఎవరి పాపులేషన్ ఎంత ఉందో అంత వాటా వాళ్ళకి ఇచ్చేయండి అన్ని రంగాల్లో, అన్ని అంశాల్లో. సో లెట్ దెమ్ సర్వైవ్, లెట్ దెమ్ కమ్ అవుట్, లెట్ దెమ్ గెట్ అన్ ఆపర్చునిటీ. దట్ ఈస్ అవర్ పాలసీ. దాని ప్రకారం రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు దామాషా మీరు చేస్తున్న దామాషా పడుతుంది. వాళ్ళకున్న జనాభా సంఖ్యను బట్టి అన్ని పోస్టులు ఇవ్వాలి. అది సాధ్యం అవుతుంటా సార్ మనకి ఇక్కడ? ఎందుకు సాధ్యం లేదు? వెరీ మచ్ పాసిబుల్. ఇవ్వాలనే విల్లు ఉండాలి, అంతే. అది ఉండాలి అంటే మొత్తం అన్ని పార్టీలు కలవాలి దానికి. ఏంటి మరి ఎందుకు సార్ అబ్జెక్షన్ ఏంటంటే వీళ్ళకి? తప్పే ఉంది, మీరు చెప్పింది బాగుంది, మీరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవకాశాలు పోతాయి కదా. ఎన్ని సంవత్సరాలుగా ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, పవర్ ఎంజాయ్ చేసిన వాళ్ళు వదులుకోవాలి కదా. అంటే దే ఎంక్రోచ్డ్ ఇంటూ అదర్స్ లైఫ్స్, అది పోతాయి. సార్ ఇప్పుడు ఈ సర్వీస్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు చాలా మంది చూసుంటారండి. అంటే వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళు ఇచ్చిన అది ఇన్స్ట్రక్షన్స్ చూస్తుంటారు కదా. మీరు ఎవరెవరు ముఖ్యమంత్రుల దగ్గర వర్క్ చేశారు సార్? అంటే మీరు సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ముఖ్యమంత్రులు చూశారు? నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సర్వీస్లో అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాం మేము. ఎంటర్ అయ్యారు. అంటే ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఇట్లా 1 by 1 వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా అప్పటి నుంచి అందరితోనూ అసోసియేషన్ ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, అందరితోనూ. కొద్దిగా వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్, సెంటెన్స్ ఏదోటి. అంటే ఏదోటి అంటే విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో క్రికెట్కి చీఫ్ మినిస్టర్ టికెట్ కొనుక్కోవడానికి కూడా 1000 రూపాయలు ఇచ్చి ఏదో వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి టికెట్ కొనిపించాడటండి ఆయన. నా డబ్బులు పెట్టి కొనిపి అంత నిజాయితీ పడడం పెద్ద మనిషి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఈయన అడిగాను సార్, జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన్ని ఎన్టీ రామారావు గారి గురించి మీరు అన్న ఇంత ప్రజల డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలన్నారు చూసారా? ఏదో ఆఫీసు చీఫ్ మినిస్టర్ సీఎంఓ ఆఫీసు రిపేర్ ఉందంటే అది దీన్ని బాగు చేయించాలంటే కొత్తగా 7 ఫ్లోర్ అడిగాడు జయప్రకాష్ నారాయణ. బాగు చేయించడం కుదరదా అన్నారటండి ఆయన, ఎన్టీ రామారావు గారు. డబ్బులు ఎందుకు వేస్ట్, బాగు చేయించకూడదంటే లేదంటే బాగు చేయించడం దుమ్ము వచ్చేస్తుందని చెప్తే సరే అనే ఒప్పుకున్నారటండి ఆయన. అంటే డబ్బులకి అంత ప్రాధాన్యత, జాగ్రత్తగా ఆయన సొంత డబ్బులాగా ప్రజల డబ్బులు కూడా సొంత డబ్బులా ఖర్చు పెట్టడానికి ఆ విషయం చెప్పడానికి చెప్పారండి. ఇది ఎవరైనా ముఖ్యమంత్రులు చేస్తే అంటే ఎందుకంటే నేను నండూరు సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేశాను, డీజీపీ అనుకుంటాను నేను. వైఎస్ రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళి నాకు విశాఖపట్నం కమిషనర్గా వేయాలని అడిగానండి, నా ఇంటర్వ్యూలో చెప్పారండి. అయితే ఏమైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని అంటే లేదంటే నాకు చేయాలందంటే ఆయన ఓకే అని ఇచ్చారటండి. అలాగా ఎవరెవరితో టచ్లో ఉన్నారు అంటే అది మనకు ఉండే అసోసియేషన్ బట్టి ఇస్తారు. అవునండి. సో ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఏదో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని అన్నాడు. లేదు సార్ కొంచెం చేయాలన్నా.
ఓకే అంటే సరదా ముఖ్యమంత్రి అంటే మేము పొలిటికల్గా పార్టీ దాని ద్వారా ఎదగాలి, మేము అధికారంలోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళం. సో వాళ్ళెవరూ సరిగ్గా చేయలేదు కాబట్టే వాళ్ళు సక్రమంగా పాలన చేసే దానిలో ప్రజలకు రావాల్సిన అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇంకా ఈరోజు పేదరికం ఉందనేది మా వాదన. సో 75 సంవత్సరాలుగా పాలించిన వాళ్ళు ఈ రోజుకి ఇల్లు లేనటువంటి కుటుంబాలు లక్షల కొలది ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి ఇన్ని లక్షల కోట్లు ఏం చేశారు వీళ్ళు అనేది మా ప్రశ్న. సో వాళ్ళు డబ్బుని డైవర్ట్ చేయటం, ఫండ్స్ని డైవర్ట్ చేయటం, పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి ఇవ్వకపోవడం, అందువల్ల ఈరోజు ఇలాంటి ఒక పార్టీకి ఒక నీడ్ అనేది ఏర్పడింది, థర్డ్ ఫ్రంట్ లాగా అనిపించింది, ఏర్పడింది. సో అది ఫైట్ చేయాలి, మేము అధికారంలోకి రావాలన్నది మా ఆలోచన. అంతే సార్. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, టెలిఫోన్ అవన్నీ అంటుంటారండి. ఇవి అంటే మీ పార్టీగా, అంటే మీ అయినా లోకల్ పార్టీ కింద అంటారు లేదా నేషనల్ పార్టీ అంటారు? పర్లేదు చెప్పండి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నా, నేను ఒక పార్టీని అంటలా, ఇది నిజమంతా అబద్ధం అంతా మనకు తెలియదు అసలు. అలా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ఏంటంటే, జరగకపోతే ఏంటి, ఎందుకు అలా వచ్చింది అంటారు అంతాను? అంటే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త ప్రిన్సిపల్ కాదు. మామూలుగా సెక్యూరిటీ రీజన్స్లో ట్యాపింగ్స్ అనేవి జరుగుతాయి. అది పర్మిటెడ్ యాక్టివిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ మ్యాటర్స్లో. బట్ దాన్ని మిస్యూజ్ చేయడం, వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం అనేది ఎవరూ హర్షించరు. అది జరిగి ఉంటే డెఫినెట్గా వెలికి తీసి శిక్షించాల్సిందే. అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్, యాక్చువల్గా నేను ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడే ప్రాణహిత చేవలకి పునాది వేయడం జరిగింది. ఆ రోజు నేను తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది పక్కన, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ ప్రోగ్రామ్ నేనే ఆర్గనైజ్ చేశాను. ఆ ఫౌండేషన్ స్టోన్ ఆదిలాబాద్ ప్రాణహిత తుమ్మిడిగట్టి దగ్గర, దాన్ని మేడిగడ్డకో దేనికో మార్చి చేయాలని వీళ్ళేదో చేశారనేది ఉంది. అయితే ఇప్పుడు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఎక్స్పర్ట్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నదాన్ని మార్చకుండా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తే, ఆ రిపోర్ట్ని మీరు అసలు పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని అసలు మీరు బయటికే తేలేదు, దాన్ని తొక్కిపెట్టేశారు. అలా తొక్కిపెట్టేసిన దానిలో అందరికీ పాత్ర ఉంది. రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్, అప్పుడున్నటువంటి జోషి ఇరిగేషన్ సెక్రటరీ, స్మిత చీఫ్ మినిస్టర్స్ సెక్రటరీ, ఇట్లా అనేక మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అందులో, ఇంక్లూడింగ్ ఈఎన్సీ అండ్ అదర్ ఇంజనీర్స్, వాళ్ళ పేర్లే చెప్పారు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి తప్పు జరిగింది బ్లేటెంట్గా అని సమ్ ఎక్స్ జడ్జి కమిషన్, సమ్ పీసీ ఏదో ఉంది కదా, కాదు జడ్జి పేరు ఉంది వేరే, ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ రిపోర్ట్ నేను చూశాను. ఆ రిపోర్ట్లో అయితే చాలా స్పష్టంగా రాసేశారు, సీఎం దగ్గర నుంచి ఎవరెవరో ఏం తప్పు చేశారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా రాశారు. ప్లస్ అందులో ఇప్పుడు సిఏజీ జనరల్గా ఏం చేస్తుందంటే, ఆడిట్ చేసినప్పుడు వాళ్ళు స్పెండ్ చేసిన మనీ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరటానికి ఉపయోగపడిందా లేదా, అలా కాకుండా డీవియేట్ అయ్యి ఆబ్జెక్టివ్ నెరవేరకుండా పనిచేసిందా అనేటువంటి కామెంట్స్ ఈ సిఏజీ చేస్తుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ ఫలితం సాధించారు, అవసరం లేనివి అనవసరమైనవి ఖర్చు పెట్టారు, అలాగే సొంత లాభాల కోసం పనిచేశారు, అధికార దుర్వినియోగం పాల్పడ్డారు అన్న అంశాలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. అవి మరి అది అదే మరి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ అయితే ఆ విధంగా ఉంది. దాని మీద మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అది ఎలా ప్రూవ్ చేస్తారు, ఎలా దానికి సంబంధించిన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి. సార్, పగడాల ప్రవీణ్ గారి గురించి కూడా మీరు మాట్లాడుతుంటారు సార్. మొన్న ఒకసారి హర్ష్ కుమార్ గారు అనుకుంటాండి, ఏదో 5 lakhs అయితే కట్టాలి అందరూ కూడా ఏమన్నా అన్నారు, మరి అందరూ ఇచ్చారు లేదు నాకు ఐడియా లేదు కానండి. అందరూ ఒక 10 రూపీస్ లేకపోతే 100 రూపీస్ అయితే అడిగారు, మరి ఇచ్చారు లేదు నాకు తెలియదు అనుకోండి. ఇప్పుడు ఇంకా పగడాల ప్రవీణ్ ఇంకా అనుమానం ఉందా సార్? ఇంకా మీకు ఏమైనా అంటే ఇంకా అనుమానం ఉండడానికి అంటే నేనేమంటానంటే, ఆయన ఫోన్ నుంచి ఏమైనా అంటే మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఆయన ఫోన్ నుంచి అవునా కాదా? ఇప్పుడు అనుమానము భయంకరంగా ఉంది ప్రజల్లో. ఏ అనుమానం కూడా మీరు తీర్చకుండా కేసు క్లోజ్ చేసేశారు. అతను ఎవరు, ఏమిటి, ఏ మతం అనేది కాదు మా పాయింట్. ఒక వ్యక్తి లక్షల మంది ఫాలో అవుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు.
ఇది ఎలా జరిగింది అనేది నిజం తేల్చండి అని మేము అడుగుతున్నాం. అంతే. సో దీనికి రిలీజియన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఒకవేళ మతపరమైన కక్ష, లేకపోతే వ్యక్తిగతమైన కక్ష, లేక యాక్సిడెంటా, ఎందుకు జరిగిందని వివరం తీయండి అని అంటే, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఏం చెప్పారంటే, ముందు ఏదో పలానా చోట బయలుదేరాడు, పలానా చోటకి వెళ్ళాడు, పలానా చోట చనిపోయాడని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్ అన్నీ అసలు మాకు సంబంధం లేదా, మాయి కాదు అని చెప్పి చివరికి సోషల్ మీడియాలో ఉన్న వీడియోలనే చూపించి, ఇది ఇక్కడ బయలుదేరాడు, ఇక్కడ తాగాడు, ఇక్కడ పడ్డాడు, ఇక్కడ లేచాడు, ఇక్కడ పడుకున్నాడు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడ చచ్చిపోయాడు అని చెప్పారు. సో అది మరి అసలు మా వీడియోలు కాదా, మీరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పిన దాన్నే ప్రూఫ్గా చూపించి ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మేము అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రవీణ్ కుమార్ పగడాల్ అన్న వ్యక్తి తాగలేదు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. తాగాడని నువ్వు ప్రూవ్ చేయి, బికాజ్ నువ్వు ప్రూవ్ చేయలేదు. యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యూ హ్యావ్ నెవర్ ప్రూవ్డ్ దట్ ఈ డ్రాంక్. సో అతను మద్యం సేవించాడు అనేది నువ్వు ప్రూవ్ చేయలేదు. అతను మద్యమే సేవించలేదు. నెంబర్ 2, అసలు ఆ మోటార్ సైకిల్ మీద అతను ట్రావెలే చేయలేదు. సో అతనే ట్రావెల్ చేసాడని నువ్వు ప్రూవ్ చేయలేదు ఎక్కడ. సో నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు ఫోన్లు, అసలు అతను ఎవరు కిడ్నాప్ చేశారు, అతని ఫోన్లు ఎవరు తీసుకెళ్ళిపోయారు, అతని ఫోన్లు ఎవరు వాడారు, ఎక్కడ డేటా లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏ ప్రూఫ్స్ లేని, ఎలాంటి చైన్ లింక్ లేకుండా ఎక్కడికక్కడే బ్రోకెన్ చైన్ ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, క్లోజ్ చేసామంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 440 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి 2 నిమిషాల్లో ఇంటికి చేరే ముందు అక్కడ చచ్చిపోయాడు అంటాడు మీరు. అంటే తాగి తూలుతూ వచ్చిన వ్యక్తి 440 కిలోమీటర్స్ రాగలిగాడా? జస్ట్ ఇంకో అంటే కోతవేట దూరంలో అతను రెసిడెన్స్ ఉంటే ఈ కొంచెంలో చనిపోయాడా? సరే, ఇది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, కాసేపు అది పక్కన పెడదాం. అసలు యాక్సిడెంట్ జరిగిన విధానం కానీ అది కానీ చూస్తే, అసలు ఎప్పుడు బైక్ యాక్సిడెంట్ జరిగినా మనిషి కింద పడి బైక్ మీద పడటం అనేది ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. ఆ చనిపోయిన బాడీ మీద బైక్ పెట్టబడి ఉంది. అసలు ఇప్పుడు బైక్ వెయిట్ ఎంత, మనిషి వెయిట్ ఎంత? ఒక వేగంతో వెళ్తున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు వేగం గతిలో ఉన్న బండి, దాని మీద కూర్చున్న వ్యక్తిలోకి సెల్ఫ్ స్పీడ్ ఏం లేదుగా. మోటార్ సైకిల్కి ఉన్న స్పీడే కదా ఇతను కూడా ఉన్నది. అదే వెలాసిటీలో కదా ఇతను వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఒకే రకంగా ఒకే చోట ఒకరి మీద ఒకటి ఎట్లా పడతాయి? ఏ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది? సో ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, ప్రిలిమినరీ రిపోర్ట్లో అసలు ఆల్కహాలిక్ ట్రేసెస్ లేవని చెప్పారు. ఫైనల్ రిపోర్ట్లో ఏదైనా ఆల్కహాల్ వల్ల చచ్చిపోయాడని రాశారు. మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు అంత కాంట్రడిక్టరీగా ఇస్తే ఇన్ని రకాల అనుమానాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఉన్న మధ్య మీరు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేశారు, అది తప్పు. హైకోర్టులో కేసు వేశారు, 5 లక్షలు కూడా కట్టారు. సో మేము కూడా దానిలో ఇంప్లీడ్ అయ్యి అది ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాం. 5 lakhs వచ్చినాయి సార్, అది ఇచ్చారు. అంటే జనరల్ ఏంటంటే మీ ఇంటెన్షన్ అర్థమైంది, ప్రజలందరికీ కోఆపరేషన్ ఉండాలి, అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని మీరు ఎంతో కొంత అడిగినట్టున్నారు. 100 రూపీస్ ఎంత అడిగినట్టున్నారు? 10 రూపీస్ అనమాట అడిగారు, వచ్చినాయి, ఇచ్చారు, కట్టారు. సార్ ఇప్పుడు నిన్న వార్తలో ఒక పర్టికులర్ ప్లాంట్లో డాక్టర్స్ అండి, 24 మంది డాక్టర్లు మత్తు కొనుక్కుని తీసుకున్నారు, సేవిస్తున్నారటండి. ఏంటంటే మా సీనియర్స్ అంటే మళ్ళీ చెప్పి మా సీనియర్ని చూసి మీరు నేర్చుకోమని చెప్పారట. అంటే ఇప్పుడు యువతకి అసలు చూడండి సార్, అది డాక్టర్స్ సార్ వాళ్ళు, అంటే ఫ్యూచర్ జనరేషన్ అండి అది. ప్రజల ఆరోగ్యంపై ఉండవలసిన శ్రద్ధ తీసుకోవడం డాక్టర్లే 24 మంది అండి ఈ మత్తుకు అలవాటు పడ్డారు సార్. ఇది అసలు దాని నుంచి ఎలా? గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ అండి, గవర్నమెంట్ ఫెయిల్యూర్ పక్కాగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంటే నిద్రపోతున్నారు మీరు. అందుకోసమే మీకు ఓట్లు వేసి అధికారం వచ్చింది. కంట్రోల్ చేయాలి కదా మీకు ప్రభుత్వం, ప్రజలంటే శ్రద్ధ ఉండాలి కదా. యాజ్ ఎ గవర్నమెంట్గా వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ యూఆర్ టేకింగ్? ప్రజలంటే మీకేం శ్రద్ధ ఉంది? యూత్ అంటే మీకేం శ్రద్ధ ఉంది? యూత్ మంచిగా ఉంటేనే కదా రేపు దేశం భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి యూత్కి సంబంధించి ఎలాంటి బాధ్యత తీసుకోకుండా, గంజాయిని కానీ మత్తు పదార్థాలను అరికట్టకుండా మీరు నిద్రపోతూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి రాయితీలు, కమిషన్లు, లంచాలు, కావాల్సిన డబ్బు కూడబెట్టుకోవడానికి, మళ్ళీ ఎలక్షన్లు ఓట్లకి లంచాలు ఇవ్వడానికి తయారవుతున్నారు. కానీ ప్రజల గురించి మీరు ఎక్కడ పట్టించుకున్నారు? ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు?
దట్స్ మీన్స్ వాట్ అంటే వీళ్ళంతా రాజకీయ నాయకులు, వీళ్ళు స్టేట్స్మెన్స్ కాదు. స్టేట్స్మెన్ అంటే ఒక రాజనీతి ఉన్నటువంటి వాడు. రాజనీతి ఉన్నవాడు ఎట్లా ఆలోచిస్తాడంటే నా ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తాడు. వీళ్ళు మేము బాగుంటే చాలు, రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, యూత్ ఎలా అయిపోయినా పర్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, రోడ్ల మీద తిరిగినా పడినా తాగి చచ్చినా మాకేం కాదులే అనే భావంతో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ఎక్కడంటే అక్కడ గంజాయి దొరుకుతుంది, మత్తు పదార్థాలకు లోనవుతున్నారు, యువత భవిష్యత్తు పాడవుతుంది. అంటే ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ అనుకుంటే అటర్ ఫెయిల్యూర్, పక్కా ఫెయిల్యూర్, ఇక అందులో డౌటే లేదు. మీకు గంజాయి నియంత్రించడం లేదంటే నీ చేతరాని ప్రభుత్వం అనమాట. యూఆర్ అనేబుల్ టు రూల్, యూఆర్ అన్ఫిట్ టు రూల్. ఎందుకు ఆపలేము? గవర్నమెంట్ ఇస్ మైటీ పవర్ అండి. గవర్నమెంట్ అనుకుంటే సాధ్యం కాదు, ఎక్కడ లేదు అసలు. నువ్వు నిజంగా నిలుపుదల చేయాలంటే ఎంతసేపు? అది నీకున్నటువంటి మెషినరీకి, పారాఫెర్నాలియాకి, పోలీస్ ఫోర్స్కి, అదర్ ఫోర్సెస్కి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. చిటికలో చేయొచ్చు. అది నీకు విల్ లేదు, పొలిటికల్ విల్ లేదు. అది దేశం ఏమైనా పర్లేదు, నీ డబ్బు నీకు వస్తుంది కదా, నీవు అనుకున్న రిసోర్సెస్ నీకు వస్తున్నాయి, నువ్వు సంపాదించాలని సంపాదించుకుంటున్నావు. ఎవడెట్టపోతే నీకు, బికాజ్ యూఆర్ ఎ పొలిటీషియన్, యూఆర్ నాట్ ఏ స్టేట్స్మెన్. ఇక్కడున్న సీఎంస్ అందరూ కూడా పొలిటీషియన్స్, స్టేట్స్మెన్స్ కాదు. అందుకే యువత గురించి ఆలోచించడం లేదు. అంటే నాకు చాలా ఆవేదన కలుగుతుంది, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. అలాంటి యూత్ గురించి నువ్వు పట్టించుకుని వాళ్ళు తప్పుదారులు పడకుండా కావాల్సిన చర్యలు నువ్వు తీసుకోవడం ఫెయిల్ అయిపోయావంటే యూఆర్ అన్ఫిట్ టు రూల్. ఇప్పుడు ఎల్సిపి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విజయ్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేయబోతారండి? అంటే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా హెల్ప్ చేస్తారు మీరు? డెఫినెట్గా మా దగ్గర చాలా క్రిస్టల్ క్లియర్ పాలసీస్ ఉన్నాయి. ఏ విధంగా? ఫార్మర్స్కి సంబంధించి, యూత్కి సంబంధించి, విమెన్కి సంబంధించి, అన్నింటికి మించి పేదలకు సంబంధించి వీ హ్యావ్ వెరీ క్లియర్ పాలసీస్. అండ్ ఇంతవరకు ఏ ప్రభుత్వము చెప్పనివి చేయనటువంటి అంశాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. అంటే ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ తీసుకురావాలి స్టేట్లో అనేది మా ఆలోచన. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. అంటే కాస్ట్, క్రీడ్, సెక్స్, రేస్, రిలీజన్, రీజియన్తో సంబంధం లేకుండా అన్ని వర్గాలని ఎలా అభివృద్ధి చేయాలనే దానికి పక్క ప్రణాళికలతో ఉన్నాం మేము. పేదలతో మొదలుపెట్టి పేదవాళ్ళకి తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడి ఆత్మగౌరవంతో బ్రతకగలిగేటువంటి పరిస్థితి దగ్గర నుంచి యువత కానీ, మహిళలు కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్తో పాటు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, భూమి పైన ఉన్నాయి, భూమి లోపల ఉన్నాయి. వీటన్నిటినీ ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాడేటువంటి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మా ఆలోచన. అయితే మరి నిధులు సార్, మీకు కావాల్సిన ఫండ్స్ కావాలి కదా, మీకు ఎలా వస్తాయి ఫండ్స్ అండి? ఉంది కదా, ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 lakh crores బడ్జెట్స్ ఉన్నాయి. మీకు మీ పార్టీకి, ఎల్సిపికి ఎంత చేయాలంటే అంటే మా బలం జనమే, జనబలమే మా బలం, అంతే. ఇప్పుడు పార్టీ మీటింగ్ పెట్టాలనుకోండి సార్, అక్కడ ఒక డెఫినెట్గా మీరు అన్నది వాస్తవం. మీరు వెళ్ళి రూమ్ తీసుకోవాలి, ప్రజలకి వర్కులు ఇవ్వాలి, స్టేజ్ కన్స్ట్రక్షన్ అనేది డబ్బులు కావాలి కదా. కావాలి. వీఆర్ ఫర్ ద పీపుల్. ప్రజల సహకారం, ప్రజల మద్దతు ఉంటే అవన్నీ సాధ్యం అవుతాయి. సో జనం కోసం పనిచేయాలనుకున్నాం కదా, జనం మద్దతుతోనే ముందుకు వెళ్ళాలని ఆలోచన. అదే, ఎందుకంటే ప్రజల గురించి చేస్తున్నారు కాబట్టి ప్రజలే సాయం చేస్తారు. ఎవరో ఒకరు సాయం చేయాలి. అంటే ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరో సాయం చేసినా మనకి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకా లాస్ట్ శాలరీ ఎంత తీసుకున్నారు సార్ అంటే? ఏం లేదండి, మీలాంటి ఆఫీసర్లు లాస్ట్లో ఎంత వచ్చిందండి శాలరీ? లాస్ట్ మంత్ శాలరీ మీకు ఎంత వచ్చిందండి? అదే ఐ థింక్ 2 lakhs ఆడ్ ఎంత ఉంది. అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక పెద్ద హయ్యర్ ఆఫీసర్ ఊరికి తెలుసుకోవడానికి అంతకంటే అదే 2.2 లక్షలు అంతా ఉంది. ఎందుకంటే అండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి 5 lakhs 10 lakhs అలా ఉంటుంది సార్ పర్ మంత్. అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ స్కేల్ ఇప్పుడు హైయెస్ట్ వచ్చి 2.25 అంతే. మీరు హైయెస్ట్ 2 lakhs 2.2 ఎంత వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ మీకు ఇది పెన్షన్? 1 lakh చిల్లర వస్తుంది. 1 lakh చిల్లర వస్తుంది. మీ పిల్లలు జనరల్గా ఐఏఎస్ పిల్లలందరూ కూడా అంటే డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. నేను చూసిన అబ్జర్వ్ ఏంటంటే ఎక్కువగా ఐఏఎస్ వాళ్ళ పిల్లలు ఫారిన్ వెళ్ళిపోతున్నారు సార్. నేను చూశాను. నేను పర్సనల్గా నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. నాకు అనిపిస్తుంది ఏంటంటే బహుశా అంటే అవి ఇండివిజువల్ చాయిసెస్, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. అంటే మా డాడీ ఎప్పుడు నాకు అవైలబుల్గా ఉంటాడు, ఎప్పుడు చిన్న ప్రజలకు తిరుగుతుంటాడు. నాకెందుకు అలా అనిపిస్తుంది. అట్లేం లేదు, అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. సో ఇట్ ఆల్ ఇండివిజువల్ పర్సెప్షన్. వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు
ఫ్రీడమ్ ఎవరికి ఈరోజు అందరికీ స్వేచ్ఛ ఉంది. సో మనం కూడా పిల్లల మీద రుద్దకూడదు, ఇలా చేయి అలా చేయని. ఓన్లీ వీ షుడ్ ప్రొవైడ్ ఫెసిలిటీస్, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. ఒక ఎల్సిపి ప్రెసిడెంట్గా మీరు యువతకి అంటే ఇప్పుడు సహజీవనం అని, విడాకులు, తర్వాత కుటుంబ సంబంధాలు అన్నీ తేడా వచ్చేసింది సార్. అది కొద్ది యువతకి అంటే అమ్మ నాన్న చూసుకోమని చెప్పడం కానీ, యువత ఇటు ఎలా ఉండాలి ఒక్కసారి చెప్తాను ఫైనల్గా. అంటే ఫస్ట్ పేరెంట్స్ని పిల్లల పెంపకం రెస్పెక్ట్ చేయడం అనేది యూత్ మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపించిన దేవుడిని మనం పూజలు చేస్తాం, కానీ జన్మించిన దేవుడిని మనం మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేదో ఎవరికి తెలియదు, కానీ తల్లిదండ్రులు అయితే ఉన్నారు కదా. అవును, ఉన్నారు. సో ఏదైనా చేస్తే, ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకే చేయాలి. అంతేగాని మనం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ తల్లిదండ్రుల్ని విస్మరిస్తే వాడు మనిషి ఎట్లా అవుతాడు? ఆమెనా అతనైనా. సో వాళ్ళు మనుషులు కాదు, అంటే మనుషులకు ఉండాల్సినటువంటి మానవత్వం లేదని అర్థం. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ యూత్ ఎలాగ ఆలోచించాలి? మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి, స్వతంత్రంగా సాధించాలి, ఏదైనా స్వతంత్రంగా జీవించే స్థాయికి ఎదగాలి, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ను, ఒక కసి ఉండాలి వాళ్ళలో. సో ఆ కసితో పనిచేసి ఐ షుడ్ అచీవ్ సంథింగ్ అనేటువంటి ఒక కసితో ముందుకు వెళ్ళాలి. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. యూత్లో ఉండే ఎంజాయ్మెంట్ యూత్లో ఉంటుంది, అది పాడు చేసుకోమని కానీ అది వదులుకోమని కానీ నేను చెప్పను. యూ ఎంజాయ్ యువర్ యూత్ఫుల్ డేస్, అట్ ది సేమ్ టైమ్ హ్యావ్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ అచీవ్, బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అది రెండు ఉండాలి. పిల్లల పెంపకం గురించి ఒక్కసారి చెప్పండి. పిల్లల పెంపకం ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వస్తుందండి, ఉద్యోగాలు పోతున్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చూస్తుంటే పిల్లలు, ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారండి. అదే కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది. అది ఎలా పిల్లలు జాగ్రత్త చూసుకోమని చెప్తే సరిపోతుంది అంతేనండి. పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేసుకున్నా పిల్లల పెంపకం విషయంలో ఎవరో జాగ్రత్త తీసుకోవాలండి. తీసుకుంటే ఎలా ఉంటారు అందరూ? అదే తల్లిదండ్రులు పిల్లలు అంటే ప్రేమగా ఉంటారు కదా. అవునండి. అయితే మన ఎల్సిపి అంటున్నాను సార్ నేను, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని, అది ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్తారో చూద్దాం సార్. అది మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రజల్లోకి మంచి, మీ పార్టీ ద్వారా మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా మన ఆలోచన అదే, ఆశయం అదే, అమలు కూడా అదే. ఇదండి ఎల్సిపి అంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.